పరలోకమందున్న నా పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు కాచి భద్రపరిచి క్షేమంగా నడిపించినందుకు మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి సాయంత్రం పూట తండ్రి మేము ఇలా అందరం చేరుకొని ఈ వాక్యం వినబోతుందిగా తండ్రి, అందరికి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. చెప్పే సురేష్ అనేది తండ్రి మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. మాకు ఏ రీతిగా చెప్తే అర్థమవుతుందో ఆ రీతిగా చెప్పడానికి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి బైబిల్ క్లాస్లో తండ్రి మీ వాక్యాన్ని మంచిగా నేర్చుకునే తండ్రి, అది మేము మాకు తెలిసిన వాళ్ళకి చెప్పడానికి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి క్లాస్ స్టార్టింగ్ నుంచి ఆఖరి వరకు తండ్రి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ కృప నుంచమని అడుగుచు, అలాగే తండ్రి ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయమని అడుగుచు, ప్రభువైన యేసుక్రీస్తు రాజనామంలో అడివేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొండయ్య గారు ఒక పాట పాడండి. బ్రదర్ పాట పాడాలి బ్రదర్. ఒక సాంగ్ పాట. ఓకే. వందనాలన్నా, అందరికి వందనాలు. వందనాలు. నేను సాగద యేసునితోనే పాట పాడుకున్నాం బ్రదర్. ఓకే. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపెద యేసుతో నడిచెద, యేసుతో గడిపెద యేసుతో నడిచెద, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, నే సాగేదా నా జీవిత కాలమంతా, వెనుక శత్రు వెంటాడినను, వెనుక శత్రు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషేవలే సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫను వలె సాగెదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన
తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతుని వలె సాగేదా నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే సావైన మేలే క్రీస్తుకు అత సాక్షిగా మారేదా క్రీస్తుకు అత సాక్షిగా మారేదా పౌలు వలె సాగేదా నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. థ్యాంక్ యూ. పాట పాడిన సహోదరులకి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నా అండి. వందనాలు. ఇంకెవరైనా అటెండెన్స్ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారా? అటెండెన్స్ చెప్పాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నెంబర్స్ చెప్పండి. నవ్వ, నీ నెంబర్ ఎంత? పైన 5. ఆల్రెడీ పావన అయిపోయింది. 24 అన్నా. ఓకే, ఎవరైనా జాయిన్ అయ్యారా? శశి అని ఉంది, ఎవరు యూజరు? వందనాలండి. ఉన్నానండి. అదేనండి, మా ఝాన్సీ గారు మదర్ గారు నన్ను జాయిన్ అవ్వమని చెప్పారు. నా పేరు ప్రభుదాస్ అండి. ప్రభుదాస్ అండి. అవునండి, అవునండి. ఓకే, అయితే మీ నెంబర్ 27 అండి. థ్యాంక్ యూ బ్రదర్. మీ నెంబరు 27 వస్తుంది. ఓకే నెంబర్ బ్రదర్, గుర్తు ఓకే, పెట్టుకోండి. నెక్స్ట్ టైం అడిగినప్పుడు ఈ నెంబర్ చెప్పండి. అటెండెన్స్. అలాగేనండి. ఓకే, థ్యాంక్ యూ. వందనాలు అన్నయ్య. ఉన్నాలమ్మా. 13 అండి. 13. ఓకే, బ్లెస్ యూ. 13. ఎవరైనా జాయిన్ అయ్యారా? గత వారంలో ఏమి నేర్చుకున్నావు గుర్తున్నదండి? పరిశుద్ధ గ్రంథం హెచ్చరికలు. పరిశుద్ధ గ్రంథం హెచ్చరికలు. వినివారికి బోధించే వారికి హెచ్చరికలు, అవి గుర్తున్నాయి కదా అందరికి? గుర్తున్నా. ఓకే, ఈరోజు దైవత్వం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు యాక్చువల్లీ క్లాసు నేను చెప్పడం లేదు. భీమవరంలో పరిచర్య చేస్తున్నటువంటి, భీమవరం తాడేపల్లిగూడెం పరిచర్య చేస్తున్నటువంటి సహోదరులు సత్శీల్ గారు ఉన్నారు. ఆయన ఈరోజు దైవత్వం గురించి చెప్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి ఆయన వివరణిస్తారు. జాగ్రత్తగా గమనించండి. నోట్స్ వీలైన వాళ్ళు నోట్స్ రాసుకోండి. పాఠం తర్వాత మీ యొక్క సందేహాలను ఆయన అడగచ్చు. ఆయన మీ సందేహాలన్నిటికి కూడా ఆన్సర్ చేస్తారు.
వాటి గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ డౌట్స్ మీరు అడగచ్చన్నమాట. అడిగిన డౌట్స్ అన్నిటికీ ఆయన క్లారిఫై ఇస్తారు. ఏమైనా పాయింట్స్, డౌట్స్ ఉండేటప్పుడు మీరు ఏం చేస్తారంటే పాఠం రాసుకునేటప్పుడే కొంచెం పాఠం చెప్పేటప్పుడే మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఒక సైడ్‌న రాసుకోండి. ఆయన ఎప్పుడైతే డౌట్స్ అడుగుతారో అప్పుడు మీరు ఒక్కొక్కరిగా మీ యొక్క డౌట్లు మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఒక్క నిమిషం ఆయన జాయిన్ అయ్యారులేదు చూస్తాను. ఆయన ఇంకా జాయిన్ అవ్వలేదు. సరే. ఒకసారి గత వారం నేర్చుకున్న పాఠాన్ని ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఈలోపు ఆయన జాయిన్ అయితే మనం సెషన్ 9కి అప్పచెప్తాను. పరిశుద్ధ గ్రంథం యొక్క హెచ్చరికలు. ఎందుకు హెచ్చరికల గురించి మనం గత వారం తెలుసుకున్నాం అంటే బైబిల్ దేవుని యొక్క జీవ గ్రంథము. ఆ బైబిల్‌ని ఎంతమంది రాశారు? వాళ్ళు సుమారు 1500 సంవత్సరాలు, 40 మంది, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ భాషలు, వారందరూ కూడా బైబిల్‌ని రాసినట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్‌లో ఎక్కడా కూడా ఒకరికి కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి గ్రంథం. ఆ గ్రంథం పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది కాబట్టి ఆ గ్రంథం చదివేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చదవాలి. అంటే దాంట్లో ఏమి కలపకూడదు, ఏమీ తీయకూడదు. అలాగా బైబిల్‌ని జాగ్రత్తగా చదవాలి. వినేవారికి మొదట కొన్ని హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. ఆ హెచ్చరికలు గనక మనం గమనించినట్లయితే సుమారుగా 7 పాయింట్స్ మనం తెలుసుకున్నాం. ఆ 7 పాయింట్స్‌ని మనం గమనించినట్లయితే బోధకులను పరీక్షించాలి. వారు చేసినటువంటి క్రియలను బట్టి వారి గురించి తెలుసుకోవాలి. బోధించేటప్పుడు లేఖనానుసారంగా బోధిస్తున్నారా లేదా అని బైబిల్ మనం పరిశీలించన చేయాలి. క్రీస్తు విసర్జించిన వాళ్ళు తమను తాము దేవులుగా ఉద్దేశించుకొని బోధించే వాళ్ళు ఉంటారు కాబట్టి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు గమనించాం. తప్పుడు బోధలు చేసేవారిని నోళ్ళు మూయించాలని మనం నేర్చుకున్నాం. అలాగే ఎవరైతే క్రీస్తుని గురించి కాకుండా దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్తారో, అబద్ధ బోధలు చేస్తారో వాళ్ళకి ఎప్పుడు నమస్కారం చేయకూడదు, వారిని ఇంట చేర్చుకోకూడదు అనేది లేఖనానుసారంగా మనం తెలుసుకున్నాం. మేలైనది ఏది ఉందో దాన్ని చేపట్టి ఆ సువార్త మనం ప్రకటించాలనేది కూడా మనం తెలుసుకున్నాం. అలాగే బోధించే వారికి ఉన్న హెచ్చరికలు మనం చూసుకున్నట్లయితే బోధలో వాక్చాతుర్యం కానీ జ్ఞానం కానీ మనం ఉపయోగించకూడదు. మనుషులు కల్పించిన పద్ధతుల్ని ఏ రోజు బోధించకూడదు. మనం వాక్యాన్ని బోధించేటప్పుడు దైవోక్తులు బోధించినట్టుగా బోధించాలి. అసత్యాన్ని కనుక మనం ప్రకటిస్తే శాపగ్రస్తులు అవుతామని తెలుసుకున్నాం. అలాగే చివరిగా యాకోబు పత్రికలు మనం గమనించాం 3వ అధ్యాయం ప్రకారం బోధకులకి మరి కఠినమైన తీర్పు ఉంటుంది కాబట్టి అసలు బోధకులు అవ్వకపోవడమే బెటరు అన్నటి విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. దైవత్వానికి సంబంధించి సహోదరులు సత్యశీలి గారు మన మధ్యన ఉన్నారు. ఆయన భీమవరం అలాగే తాడేపల్లిగూడెంలోని దేవుని పని చేస్తున్నారు. సహోదరులు సహదేవ్ గారి యొక్క పెద్ద కుమారుడు. ఈరోజు దైవత్వాన్ని గురించినటువంటి క్లాసు ఆయన వివరిస్తారు. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు గమనించి వాక్యాన్ని నేర్చుకొని సందేహాలు ఉంటే వాటన్నిటిని రాసుకోండి. లాస్ట్లో ఆయన డౌట్స్ క్లారిఫికేషన్ కోసం సమయాన్ని ఇస్తారు. అప్పుడే మీ డౌట్స్ని అడగండి. క్లాస్ చెప్పేటప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. సహోదరులు సత్యశీల్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నామండి. తండ్రి అయిన దేవునికి ముందుగా నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ బైబిల్ కోర్సులో ఈ 2 ఇయర్స్ ఆన్లైన్ బైబిల్ కోర్సులో జాయిన్ అయినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట భీమవరం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘము తరపున అలాగే మా కుటుంబం తరపున
మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. వందనాలు. నాకు ఇట్టి ఆహ్వానాన్ని తెలియజేసినటువంటి, ఇలా మీ మధ్య వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి తిరుమలై ఓయల్ క్రీస్తు సంఘానికి, అలాగే అక్కడ స్థానికంగా ఉంటూ సువార్త పరిచయం చేస్తున్న సహోదరులు కాశీ సురేష్ కుమార్ గారికి, అలాగే వారి కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ యొక్క సమయంలో అప్పగించబడినటువంటి ఈ యొక్క పాఠాన్ని గురించి, ఈ యొక్క అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దామండి. నా వాయిస్ అందరికీ స్పష్టంగానే ఉందా అండి? లేదా ఏమన్నా మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఉన్నదా? ఓకేనండి. థ్యాంక్ యూ అండి. అంటే నేను ఇంటర్నెట్ వాడేది కొంచెం ఎక్కడన్నా కట్ అయితే గనుక ఒకవేళ నాకు తెలియజేయండి, ఇన్ఫార్మ్ చేయండి. నేను సరి చేసుకొని నేను ఇంటర్నెట్ సోర్స్ మార్చుకొని మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో మనము కొద్దిసేపు దేవత్వాన్ని గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దామండి. దేవత్వాన్ని గురించి చాలా సందేహాలు, చాలా సమస్యలు ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం అనమాట అండి. ప్రాముఖ్యంగా గడిచినటువంటి ఒక 5-10 సంవత్సరాల్లోనే క్రీస్తు సంఘాల్లో కూడా ఈ యొక్క దేవత్వానికి సంబంధించిన సమస్యలు ఉద్భవిస్తున్నట్లుగా, దాని గురించి అనేక మంది మరి వాదోపవాదాలు చేసుకుంటూ, ఒకరినొకరు నిందించుకుంటూ, ఈ దేవత్వం అనే సబ్జెక్ట్ కారణంగానే వారి మధ్య సహవాసాన్ని కోల్పోతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అనమాట అండి. కాబట్టి క్రైస్తవులమైన మనమందరము కూడా ఈ దేవత్వాన్ని గురించి ప్రాథమికమైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ అంశాలను ఈరోజు మీకు బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా, శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాననమాట అండి. ముందుగా మనం ఆలోచన చేసినప్పుడు, అంటే ముందు మీకు అంటే ఇది ఆన్‌లైన్ క్లాస్ కాబట్టి నేను నోట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేను నా యొక్క పాఠాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ క్లాస్ అంతా అయిన తర్వాత నేను సురేష్ గారికి నా యొక్క నోట్స్ పంపిస్తాను. ఆయన మీకు ఆ నోట్స్ మీ గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు. మీకు ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి మీరు కొంచెం స్పీడ్‌గా వెళ్ళినా మీరేం కంగారు పడొద్దు. జస్ట్ వినండి. నోట్స్ మాత్రం తర్వాత మీకు పంపిస్తాను. మీరిప్పుడు వింటే సరిపోతుంది. అది గమనించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాననమాట అండి. ఈ సమయంలో దేవత్వాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాము. మొట్టమొదటిగా మనం ప్రారంభంలోనే, ఉపోద్ఘాతంలోనే మనం ఏం ఆలోచన చేయాలనంటే, ఈ దేవత్వాన్ని గురించి ఆలోచించడానికి గాని, దీనిపై స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి గాని, మానవులమైన మన యొక్క జ్ఞానము పూర్తిగా సరిపోదు అనే విషయాన్ని మొదటగా మనం గ్రహించుకోవాలనమాట అండి. అర్థమైందండి? అంటే ఈ దేవత్వాన్ని గురించి ఆలోచించడానికి గాని, ఈ దేవత్వం మీద స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి గాని, అంటే ఇదింతే, ఇదిలాగే అని మనం మన నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకోవడానికి గాని, వాస్తవానికి మన జ్ఞానము సరిపోదు అనే విషయాన్ని మొదటగా మనం గమనించాలి, గ్రహించాలనమాట అండి. ఎందుకోసం ఈ విషయం చెప్తున్నామనంటే, నేనైనా, సురేష్ గారైనా, లేదా ఏ వ్యక్తి మీకు బోధించినప్పటికీ కూడా మేము బాల్యం నుంచి విన్న సంగతులు, మాకెవరైతే సహోదరులు తెలియజేశారో ఆ సంగతులు మేము వింటూ, మేము బైబిల్‌ని చదువుతూ, మేము అర్థం చేసుకున్న విషయాలు, మేము గ్రహించిన విషయాలు, మేము స్టడీ చేసిన విషయాలు, వాటిని మేము మీ ముందుంచుతున్నాం అనమాట అండి. ప్రాముఖ్యంగా సురేష్ గారు, నేను, అలాగే మేమిద్దరం కాకుండా ఇంకొక 8 మంది, మొత్తం 10 మంది కలిసి LCLW అని ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే లెగసీ క్యారియర్స్ ఇన్ లార్డ్స్ వర్క్ అనేటువంటి ఒక టీమ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ఉద్దేశ్యం ఏంటంటే, ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటనంటే, యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నట్లుగా అప్పగించబడిన ఒక్కటే బోధ నిమిత్తం పోరాడాలి అనేటువంటి
ఆ ఉద్దేశం మేము కలిగి ఈనాడు క్రీస్తు సంఘాల్లో చాలా చోట్ల మరి విభిన్నమైన బోధలొస్తూ ఉన్నవి. దాని విషయమై గందరగోళాలు ఏర్పడుతూ ఉన్నవి. వివిధమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి మనం ఒకటే బోధ కోసం అన్ని సంఘాల్లో కూడా ఒకే బోధ ఉండేలాగున దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ ఒక్కటే బోధ మరి అన్ని సంఘాల్లో కూడా ఉండేలాగున మనం కొనసాగిద్దాం. మన వంతు ప్రయత్నం మనం చేద్దాము. మనం అందరిని మార్చలేకపోవచ్చు. కానీ మన వంతు ప్రయత్నం మనం చేద్దాం అనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసుకున్నదే ఈ ఎల్‌సీఎల్‌డబ్ల్యూ టీమ్ అనమాటండి. దాని గురించని మేము 2 నెలలకొకసారి ప్రత్యేకంగా కలుసుకొని 1, 2 లేదా 2 రోజులు మేము ఇంక వేరే పనులేం పెట్టుకోకుండా అక్కడే కూర్చొని మేము ఇలాగా ప్రాముఖ్యంగా ఏదైతే కాంట్రోవర్సీ‌లుగా మరి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో దాన్ని చర్చించుకొని దాని మీద నోట్స్ రాసుకొని మేము దాన్ని తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి ఆ నోట్స్‌నే మేము ఈ సమయంలో మీ ముందుంచుతున్నాం అనమాటండి. అది గమనించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం అనమాటండి. కాబట్టి మొదటి నుంచి మనం విన్న సంగతులు, మొదటి నుంచి మేము గ్రహించిన సంగతులు, అలాగే మన పెద్దలు సీనియర్ సువార్థికులు ఏవైతే బోధించారో ఆ సంగతులు, వాటిని మేము బైబిల్‌లో మరలా స్టడీ జేసి, మేము ఒకరినొకరు మళ్ళీ మేము క్వెషన్ జేసుకొని, తర్వాత ఇలా మేము అంతా సిద్ధపడి ఒక నోట్స్‌ని తయారు జేసి దాన్ని మీ ముందుంచుతున్నాము. అది మొదటగా మీరు గమనించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం అనమాటండి. అయితే ఈనాడు సమస్య ఎక్కడొస్తూ ఉందనంటే, దేవత్వం గురించనే కాదు, ఏ సబ్జెక్ట్ గురించైనా గానీ, ఒక వ్యక్తి ఏం జేస్తున్నాడనంటే, బైబిల్ అంతా స్టడీ చేయకుండా, ఎక్కడో కొన్ని వాక్యాలు తీసుకొని, ఎక్కడో కొన్ని మాటలు తీసుకొని, ఆ అంశాన్ని గురించి బైబిల్‌లో వేరే చోట ఏముందో అనేది ఆలోచన చేయకుండా, కేవలం ఒక చోట మాత్రమే తీసుకొని, దాన్ని మాట్లాడడం వల్ల, అదే సమయంలో ఇంకా ఏం జరుగుతుందనంటే, నాకే అన్నీ తెలుసు. నేనే అందరికంటే బాగా చెప్పగలను. నన్ను మించినోడు ఇంకెవడో లేడు వాక్యం చెప్పే విషయంలో అనేటువంటి గర్వము కొద్ది మందిలో ఎక్కువైపోవడం వల్ల, అదే సమయంలో ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, ఒక వ్యక్తి, ఒక సువార్థికుడు ఎవరి దగ్గరైతే సపోర్ట్ తీసుకుంటున్నాడో, అంటే అమెరికాలో ఉన్న సంఘాలు, ఇండియాలో ఉన్న సువార్థికులు కొద్దిమందికి సహాయం చేస్తున్నట్టుగా మనకు తెలిసిందే. కాబట్టి అలా ఏ సంఘం దగ్గరైతే సపోర్ట్ తీసుకుంటున్నారో, ఆర్థిక సహాయం పొందుతున్నారో, వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్తారనమాటండి. వీళ్ళకంటూ ఒక అవగాహన, ఒక ఆలోచన, బోధ మీద ఇలా ఇలా ఇది సత్యం కదా! అనేటువంటి ఆలోచన కాదు గానీ, వారెక్కడైతే డబ్బులు తీసుకుంటున్నారో, ఏ డైరెక్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో, లేదా ఏ సంఘం దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో, వాళ్ళేం చెప్పమంటే అది చెప్తారనమాటండి. సో, డబ్బులిచ్చేవాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్తారు. సో, అలాంటి విధానాల వల్ల, లేదా నాకే వాక్యం తెలుసు, నన్ను మించినోడు ఇంకెవడో లేడు అనేటువంటి ఆలోచన వల్ల, నేనే ఫేమస్ అవ్వాలి, నేను ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలి, లేదా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో నాకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలి అనే ఆలోచన వల్ల, లేదా బైబిల్ అంతా చదవకుండా ఏదో 1, 2 చోట్ల చూసి మిగతావి పట్టించుకోకుండా ఆ అంశం మిగతా చోట్ల ఏముందో చూడకుండా కేవలం ఒక చోటే చూసి చెప్పడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. ఈ బోధకు సంబంధించి గొడవలు, ఇబ్బందులు, భిన్నాభిప్రాయాలు, క్రీస్తు సంఘాల్లో గందరగోళాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయన్నమాటండి. కాబట్టి మనం ఏం ఆలోచన చేయాలనంటే, అలాగా ఎవరో చెప్పమన్నారని చెప్పకూడదు. అదే సమయంలో నాకే అంతా తెలుసనేటువంటి ఆ యొక్క అహంకారం మనలో ఉండకూడదు. కాబట్టి ఒక వ్యక్తి అతను ఎంత సీనియర్ సువార్థికుడైనప్పటికీ కూడా నిత్య విద్యార్థిగా ఉంటూ తాను ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అది మనం గమనించాలనమాటండి. మీలో కొద్దిమందికి వేండేస్ అంకుల్ గారని తెలిసే ఉంటారు. అమెరికా దేశం నుంచి మన యొక్క దేశానికి వచ్చి భార్యాభర్తలు వేండేస్ గారు, హెల్డా డేవిస్ గారు వారి సొంత ధనముతో భారతదేశంలో అనేక చోట్ల సువార్త కూడికలు పెట్టి, అనేక సువార్థికులకి సహాయం చేసి, అనేక మందిని ప్రోత్సహించిన వ్యక్తులు వేన్ డేవిస్ గారు. మీలో కొద్దిమందికి వారు తెలిసే ఉంటారు. ఇప్పుడు వేన్ డేవిస్ అంకుల్ గారికి ఆయనకి ఇంచుమించుగా ఒక 92 సంవత్సరాల పైన వయసుంటది ఆయనకి. అప్పుడప్పుడు యూట్యూబ్‌లో కూడా వారు వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన ఇప్పటికీ తన ప్రసంగాల్లో చెప్పేదేంటనంటే, నేనింకా నేర్చుకుంటున్నాను అనే విషయాన్ని ఆయన తెలియజేశారు. అంటే ఆయన కొన్ని వందల సార్లు, వేల సార్లు ఆయన కొన్ని వేల సార్లు బైబిల్ చదివి, బైబిల్ మీద పుస్తకాలు తయారు జేసి, అనేక మంది సువార్థికులకి తర్ఫీదిచ్చి, అనేక చోట్ల వాక్యాన్ని ప్రకటించి, అనేక బుక్స్ రాసి, ఇంత చేసినటువంటి ఆయన ఇంత సీనియర్ వ్యక్తి కూడా ఐ యామ్ స్టిల్ లెర్నింగ్ అనేటువంటి ఒక మాటను ఆయన ఉపయోగిస్తా ఉంటారు. మరి
ఆయనే అలా మాట్లాడినప్పుడు మరి ఏదో 2 ముక్కలు తెలిసేసరికి, ఏదో 2 మాటలు తెలిసేసరికి నాకంతా వచ్చేసిందిలే, నాకంతా తెలిసిపోయిందిలే, నన్ను మించినోడు ఇంకెవడు లేడు అనేటువంటి ఆలోచన మనం చేస్తే అది చాలా తప్పవుతుంది. అది మనం గమనించాలి. ఎప్పుడూ కూడా నాకే అంతా తెలిసిపోయింది, నేను చెప్పిందే కరెక్టు, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళే ఉన్నాయి, నా విధానమే కరెక్ట్ అనే విధానం మనలో ఎప్పుడూ ఉండకూడదు. మనము మనం అర్థం చేసుకునే విషయాలు చెప్పాలి. ఒకవేళ ఎవరైనా మనకంటే బాగా వాక్యాన్ని అర్థం చేసుకొని దాన్ని చెప్తే వారితో ఏకీభవించగలగాలి. కాబట్టి అంతే తప్ప నేనే కరెక్టు, లేకపోతే ఇప్పుడు నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటే ఒకవేళ నాకెక్కడ చిన్న చూపొస్తదేమో, నేనెక్కడ తక్కువైపోతానేమో అనే ఆలోచనలో చాలామంది మొండి పట్టుదలకు పోయి, మరి వారు ముందుకు కొనసాగడం వల్ల ఇన్ని గందరగోళాలు, ఇన్ని డిస్టర్బెన్స్‌లు సంఘాల్లో వస్తున్నవి, సువార్థికుల మధ్య వస్తున్నవి. అది మనం గమనించాల్సిన అవసరత ఉందనమాటండి. కాబట్టి మనము వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ, వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ, సత్యవాక్యాన్ని మనం బోధిస్తూ, మనం ముందుకు కొనసాగడానికి అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరత ఉందనమాటండి. ఈ దేవత్వాన్ని గురించి ఈ దేవత్వాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్‌లో ఈ దేవత్వము అనే పదము దేవత్వం అనేటువంటి పదము ఎక్కడెక్కడ ఉందో కొన్ని వచనాలు మీకు చెప్తాను. వాటిని నోట్ చేసుకోండి. లేదా నేను మీకు నోట్స్ పంపిస్తాను. ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము 17 వచనంలోను, అపోస్తల కార్యములు 17 అధ్యాయము 29 వచనంలోను, రోమీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 20 వచనంలోను, కొలస్సీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 9 వచనంలోను దేవత్వము అనే ఈ పదాన్ని మనం చూస్తాం అన్నమాట. దేవత్వము అనే మాటకు అసలు అర్థం ఏంటి? గాడ్ హెడ్ అంటాం కదా ఇంగ్లీష్‌లో. దేవత్వము అనే మాటకు అర్థం ఏంటి అనంటే, దైవ సంబంధమైన లక్షణాలు కలిగి ఉండు స్థితి. దేవత్వం అనంటే దైవ సంబంధమైన లక్షణాలు కలిగి ఉండు స్థితి. లేదా దైవిక స్థితి. దైవిక స్థితి. ఇంగ్లీష్‌లో చెప్తాను. ఒకవేళ మీకు మరింత బాగా అర్థం అవ్వచ్చు. గాడ్ హెడ్ మీన్స్ డివైన్ నేచర్. గాడ్ హెడ్ మీన్స్ డివైన్ నేచర్. అది మనం గమనించాలండి. ఈ దేవత్వానికి కొన్ని పర్యాయ పదాలున్నాయి బైబిల్‌లో వాడబడినయి. అవేంటనంటే దైవత్వము అనే పదం వాడబడింది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో దైవత్వము అనే పదం వాడబడింది. తర్వాత కొన్ని డిక్షనరీస్‌లో దివ్యత్వము అని వాడబడింది. కాబట్టి దేవత్వం అన్నా, దైవత్వం అనన్నా, దివ్యత్వం అనన్నా ఒకటే అర్థము. అది మనం గమనించాలి. అలాగే ఆంగ్లంలో మనం చూసినట్లయితే గాడ్ హెడ్ అని ఇంగ్లీష్ బైబిల్‌లో ఉన్నది. కొన్ని ట్రాన్స్‌లేషన్స్‌లో డీటీ అని ఉన్నది. కొన్ని డిక్షనరీస్‌లో డివినిటీ అనే పదం కూడా రాయబడింది. కాబట్టి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అవి మనము గమనించాల్సిన అవసరత ఉందన్నమాట. ఈ దేవత్వానికే దగ్గరగా మరొక పదం కూడా ప్రాచుర్యంలో ఉన్నది. ఆ పదం ఏంటనంటే త్రిత్వము అనే పదం అనమాట అండి. త్రిత్వము. ఇంగ్లీష్‌లో ట్రినిటీ అని అంటారండి. ట్రినిటీ, ట్రై, యూనిటీ అనేటువంటి ఆ 2 పదాలు కలిపితే ట్రినిటీ అనే పదం వచ్చింది. త్రిత్వము అనే పదం అంటారు. జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. ఈ త్రిత్వము అంటే అర్థం ఏంటనంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు అని అర్థం అనమాట అండి. త్రిత్వం అనంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు అనే అర్థం అనమాట అండి. అయితే ఈ త్రిత్వం అనే పదాన్ని జనులు 2 రకాలుగా అర్థం చేసుకుంటారండి. ఈ త్రిత్వం అనే పదాన్ని జనులు 2 రకాలుగా అర్థం చేసుకుంటారు. మొదటిది ఏంటి అనంటే ముగ్గురు వేరు వ్యక్తులు ఏకమై ఉన్నారు అనగా ఐక్యత కలిగి ఉన్నారు. అది ఒక అర్థం అనమాట అండి. జాగ్రత్తగా వినండి. త్రిత్వము అనంటే ముగ్గురు వేరు వ్యక్తులు ఏకమై ఉన్నారు అనగా ఐక్యత కలిగి ఉన్నారు. అది ఒక అర్థం అనమాట అండి. ఇక రెండో అర్థం ఏంటనంటే జనులు ఎలా అర్థం చేసుకుంటారనంటే ముగ్గురు ఏకమై ఉన్నారు అనగా ముగ్గురు ఒకే వ్యక్తిగా ఉన్నారు. మళ్ళీ వినండి. ముగ్గురు ఏకమై ఉన్నారు అనగా ముగ్గురు ఒకే వ్యక్తిగా ఉన్నారు. ఈ 2 రకాల అర్థాలను మరి జనులు
ఈ త్రిత్వము ట్రినిటీ అనే పదానికి వారు తీసుకొచ్చారు. అయితే ఈ రెండో అర్థం ఏదైతే ఉందో, ఈ రెండో అర్థం అంటే ముగ్గురు ఏకంగా ఉండడం అంటే ముగ్గురు ఒకే వ్యక్తిగా ఉన్నారు అనే అర్థం ఏదైతే ఉందో అది వాక్యానికి వ్యతిరేకం అనమాట అండి. వాక్యములో అలా లేదు. వాక్యం ఏం చెప్తుందనంటే ముగ్గురు వేరు వేరు వ్యక్తులనే చెప్తుంది. అనగా తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులనే బైబిల్ చెప్తా ఉంది. ముగ్గురు ఒకే వ్యక్తిగా ఉన్నారు అని ఎవరైతే అనుకుంటున్నారో అది వాక్యానికి వ్యతిరేకం అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు వ్యతిరేకమో కొన్ని వచనాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ ట్రినిటీ అనే పదం, త్రిత్వం అనే పదాన్ని జనులు ఈ రెండో అర్థం, ఈ తప్పుడు అర్థం కూడా చేసుకుంటున్నారు కాబట్టి మనము అంటే క్రీస్తు సంఘ సభ్యులము ఈ త్రిత్వము అనే పదాన్ని లేదా త్రియేక దేవుడు అనే పదాన్ని మనము సాధారణంగా ఉపయోగించం. మన ప్రసంగాల్లో గాని, మన పాఠాల్లో గాని, మన మాటల్లో గాని ఈ యొక్క త్రిత్వము లేదా త్రియేక దేవుడు అనే పదాన్ని మనము క్రీస్తు సంఘ సభ్యులం సాధారణంగా ఉపయోగించం. ఎందుకనంటే ఈ యొక్క తప్పుడు అర్థాన్ని కొద్దిమంది చేసుకుంటున్నారు కాబట్టి ఈ పదాన్ని మనం వాడం. ఓకేనండి. నెక్స్ట్ మరో పాయింట్లోకి వెళ్దాం. అదేంటనంటే దేవత్వాన్ని గూర్చి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొన్ని తప్పుడు అభిప్రాయాల గురించి మనం ఆలోచన చేద్దాం. దేవత్వాన్ని గూర్చి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొన్ని తప్పుడు అభిప్రాయాలు, అంటే ఈ కరెక్ట్ అభిప్రాయాలు కాదు, తప్పుడు అభిప్రాయాలు, వాటి గురించి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి తప్పుడు అభిప్రాయాలు 2 ఉన్నాయండి. అందులో ఒకటి ఏంటనంటే, జాగ్రత్త వినండి, దేవత్వాన్ని గురించి క్రైస్తవ సమాజంలో ఉన్న తప్పుడు అభిప్రాయాల్లో మొదటిది ఏంటి అనంటే ఒకే వ్యక్తి 3 అవతారాలు. జాగ్రత్త వినాలి. ఒకే వ్యక్తి 3 అవతారాలు అంటే ఏం చెప్తారనంటే పాత నిబంధనలో యెహోవాగా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తులాగా ఈ భూమి మీదకి వచ్చి ఆరోహణమై వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్మలాగా వచ్చి మన మధ్య ఉంటున్నాడు. దీన్ని ఏమంటారనంటే ఒకే వ్యక్తి 3 అవతారాలు అని అంటారనమాట. హిందూ సమాజంలో ఈ యొక్క ఆలోచన ఉన్నది. అదేంటనంటే విష్ణువే రాముడిగా వచ్చాడు, రాముడే కృష్ణుడిగా వచ్చాడు. ఇలా వాళ్ళేదో దేవుళ్ళ అవతారాలు మారుస్తారు అని చెప్పేసి వాళ్ళేవో కొన్ని కాలాలు ఉన్నాయి. వాళ్ళకేవో త్రేతాయుగము, ద్వాపర యుగము, ఏదో వాళ్ళకి కలియుగము, ఏదో వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. వారికున్న ఆలోచనలు బట్టి వారు ఒక్కో యుగంలో దేవుడు ఒక్కో అవతారం ఎత్తుతాడు అనేటువంటి ఆలోచనలు వారికున్నాయి. కాబట్టి అదే ఆలోచన మన క్రైస్తవ సమాజానికి కూడా కొద్దిమంది తీసుకొచ్చారు. పితృలోకంలో యెహోవాగా ఉన్నాడు, ఆయనే మళ్ళీ ధర్మశాస్త్రంగా ముగింపు చేయడానికి యేసు ప్రభువులా వచ్చాడు. మరలా ఆయనే పరిశుద్ధాత్మలాగా క్రైస్తవ యుగంలోకి వచ్చి మనుషుల మధ్య ఉంటున్నాడు, క్రైస్తవుల మధ్య ఉంటున్నాడు అనేసి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకే వ్యక్తి 3 అవతారాలు అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అది తప్పండి. ఒక వ్యక్తి 3 అవతారాలు అనే కాన్సెప్ట్ అది తప్పుడు అభిప్రాయము. దేవుడేమి అవతారాలు మార్చుకుంటూ ఇలా తండ్రి, కుమారు, పరిశుద్ధాత్ములాగా రావట్లేదు. అది తప్పుడు అభిప్రాయము. అది ఎందుకు తప్పుడు అభిప్రాయమో తర్వాత చెప్పబోయే వచనాల్లో మీకు నిరూపించడం జరుగుతుంది. అది గమనించాలని కోరుతున్నానండి. ఇక రెండవ తప్పుడు అభిప్రాయం ఏంటనంటే ఒకే వ్యక్తి 3 పాత్రలు. ఒకే వ్యక్తి 3 పాత్రలు అంటే త్రిపాత్రాభినయం. ఇది జనరల్‌గా మనం ఈ పదాన్ని ఎక్కడ వింటామనంటే సినిమాల్లో మనం చూస్తాం. ఏదన్నా స్టేజ్ షోల మీద మనం చూస్తా ఉంటాం. నాటకాల్లో వాటిలో మనం చూస్తా ఉంటాం. ద్విపాత్రాభినయము, త్రిపాత్రాభినయము అని చూస్తా ఉంటాం. అంటే ఏంటనంటే ఒకే వ్యక్తి 2 పాత్రలు పోషిస్తా ఉంటాడు. లేదా ఒకే వ్యక్తి 3 పాత్రలు పోషిస్తా ఉంటాడు. దాన్ని ద్విపాత్రాభినయము, త్రిపాత్రాభినయం అంటా ఉంటారు. ఉదాహరణకి మీరు ఎవరికైనా కొద్దిగా ఈ సినిమా నాలెడ్జ్ ఉంటే గనక
తండ్రి ఒకే హీరో అంటే ఒకే పర్సన్ తండ్రి పాత్ర ఆయనే పోషిస్తాడు. కుమారుడి పాత్ర ఆయనే పోషిస్తాడు. కొద్దిగా నెరిసిపోయిన తల వెంట్రుకలు అవన్నీ పెట్టి తండ్రి ఈయనే అని చెప్తాడు. తర్వాత గ్రాఫిక్స్‌లో కొడుకుని కూడా యాడ్ చేసి ఆ కొడుకు, తండ్రి ఇద్దరు కలిసున్నట్టుగా అంటే ఒకే వ్యక్తి కానీ తండ్రి పాత్ర ఆయనే పోషిస్తాడు. కుమారుడి పాత్ర ఆయనే పోషిస్తాడు. ఇలాగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కొన్ని కొన్ని స్టేజ్ షోల్లో కూడా ఒకే వ్యక్తి 2 వేషాలు వేసి వస్తా ఉంటాడు. ఇలా మనం చూస్తా ఉంటాం. ఇది ఒకే వ్యక్తి 3 పాత్రలు అనేటువంటి త్రిపాత్రాభినయ కాన్సెప్ట్ అనమాటండి. వాళ్ళేం చెప్తారనంటే ఈ కాన్సెప్ట్ నమ్మేవాళ్ళు ఏం చెప్తారనంటే ఒక వ్యక్తే కాలానికి అనుగుణంగా, సందర్భానుసారంగా, అవసరానికి తగినట్టు ఈ 3 పాత్రలు పోషిస్తున్నాడు అని చెప్తారండి. అంటే ఒక వ్యక్తే కొద్దిసేపేమో యెహోవా దేవుడిలాగా, కొద్దిసేపేమో యేసు ప్రభులాగా, కొద్దిసేపేమో పరిశుద్ధాత్ముడిలాగా ఇలా 3 పాత్రలు ఒక వ్యక్తే పోషిస్తున్నాడు. కాలానికి అనుగుణంగా, సందర్భానుసారంగా, అవసరానికి తగినట్టుగా ఇలా 3 పాత్రలు ఒక వ్యక్తే పోషిస్తున్నాడు అనేది కొద్దిమంది ఆలోచన చేశారు. అది కూడా తప్పుడు అభిప్రాయమే. అది కరెక్ట్ అభిప్రాయం కాదు. ఒక వ్యక్తి 3 పాత్రలు పోషించడం తప్పుడు అభిప్రాయమే. అది మనం గమనించాల్సిన అవసరత ఉందనమాటండి. కాబట్టి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఈ 2 రకాల తప్పుడు అభిప్రాయాలేంటో మనం చూడడము జరిగింది. నెక్స్ట్ పాయింట్‌లో మనం వెళ్ళినట్లయితే, మనం ఆలోచన చేసినట్లయితే యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా వేరు వేరు వ్యక్తులని బైబిల్ చాలా స్పష్టంగా బోధించుచున్నది. చాలా జాగ్రత్తగా గమనించాలండి. యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా వేరు వేరు వ్యక్తులని బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తా ఉన్నది. ఎలా చెప్తున్నావు వేరు వేరు వ్యక్తులని అనంటే ఒక 2 పాయింట్లు పెట్టానమాటండి. అందులో మొదటిది ఏంటనంటే ఒకే సమయంలో, ఒకే సందర్భంలో ముగ్గురు ఉన్నారు. ఒకే సమయంలో లేదా ఒకే సందర్భంలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు అక్కడే ఉన్నారు. అదే సమయంలో, అదే సందర్భంలో ఉన్నారు కాబట్టి ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. ముగ్గురు ఒక వ్యక్తి కాదు. అది మనం గమనించాల్సిన అవసరత ఉందన్నమాటండి. ఉదాహరణకు మనం చూస్తే ఇప్పుడు ఒక మనిషి మన ఇంటికొచ్చాడనుకోండి. మనం డోర్ తీసాం. మన ఇంటి డోర్ కొట్టాడు ఒకాయన. మనం డోర్ తీసాం. ఆయన బ్లూ కలర్ చొక్కా యేసుకొచ్చాడు. బ్లూ రంగు చొక్కా యేసుకొని మన ఇంటికొచ్చాడు. మనం డోర్ తీసాం. డోర్ తీసిన వెంటనే లోపలికెళ్ళి అతను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేస్తున్నాడు. అంటే మన ఇంటికి ఒకతనొచ్చాడు. మనం డోర్ తీసాము. బ్లూ కలర్ చొక్కా యేసుకొచ్చాడు. అతను లోపలికెళ్ళిపోయి అతను డైనింగ్ టేబుల్‌లో భోంచేస్తున్నాడు. సరే మనం కూడా లోపలికొస్తున్నాం. ఈ లోపల మళ్ళీ కాలింగ్ బెల్ శబ్దం వచ్చింది. మళ్ళీ డోర్ కొడుతున్న శబ్దం వచ్చింది. సరే మళ్ళీ తలుపు తీసాం. మళ్ళీ అతనే యెల్లో కలర్ చొక్కా యేసుకొనొచ్చాడు. అదేంటి ఇప్పుడే కదా నువ్వు బ్లూ కలర్ చొక్కా యేసుకొచ్చావు. లోపల భోంచేత్తన్నావు. మళ్ళీ డోర్ కొట్టావు. చూస్తే యెల్లో కలర్ చొక్కా యేసుకొచ్చావేంటి? ఇంత సడెన్‌గా బయటికెలా వచ్చావు? అన్ని డోర్స్ క్లోజ్ చేసి బయటికెలా వచ్చావు? ఈ లోపల యెల్లో కలర్ చొక్కా ఎలా మార్చుకున్నావు? ఎలా వచ్చావు? ఏంటి మనం ఆశ్చర్యపోతాం. అప్పుడు ఈ లోపల అతనితో మాట్లాడుతా ఉంటే ఈ బ్లూ కలర్ చొక్కా యేసుకున్నవాడు కూడా వచ్చాడు మన దగ్గరికి. అప్పుడు మనకేం అర్థమైంది? ఆహా! ఈళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులనమాట. ఈళ్ళిద్దరూ కవల పిల్లలనమాట. ఈళ్ళిద్దరూ ట్విన్స్ అనమాట. ఆహా! అంటే ఒక వ్యక్తే చొక్కా మార్చుకొని వచ్చాడని ఇప్పటిదాకా అనుకున్నాను. కాదు. ఒకేలాంటి వ్యక్తులు ఇద్దరున్నారు. అంటే వీళ్ళు ట్విన్స్ అనమాట. కవల పిల్లలనమాట అని అప్పుడు నాకు అర్థమైందనమాటండి. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాననంటే ఇప్పుడు వాళ్ళు విడివిడిగా కనబడినంత సేపు నేనేమనుకుంటాను? అతనే ఇతను, ఇతనే అతను అని అనుకుంటాను నేను. అనే అపోహలో ఉంటాను నేను. కానీ ఇద్దరు ఒకేసారి, ఒకే సమయంలో నాకు కనబడితే అప్పుడు నాకేం క్లారిటీ వత్తది? ఆహా! ఈళ్ళు ఒక వ్యక్తి కాదనమాట. ఇద్దరు వ్యక్తులనమాట అన్న క్లారిటీ వత్తదనమాటండి. అలాగే యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా ఒకే సమయంలో, ఒకే సందర్భంలో బైబిల్‌లో కనబడ్డారండి. అలాంటి వచనాలు కొన్ని చూద్దాం. అలాంటి వచనాలు ఒక 3 వచనాలు చూద్దాం. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందనమాటండి.
కాబట్టి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం కొన్ని వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చదువుదామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చదివినప్పుడు, యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ మనం చదివితే యేసుక్రీస్తు బాప్తీసం పొందుతున్నటువంటి ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు యోహాను గారి చేత బాప్తీసం పొంది నీళ్ళలో నుండి ఒడ్డుకొచ్చాడు. ఆయన అక్కడే ఉన్నాడు. అదే సమయంలో పరిశుద్ధాత్ముడు పావురాకారం వలె ఆయన మీద వ్రాలాడు. సో రెండో వ్యక్తి పరిశుద్ధాత్ముని అక్కడ మనం చూస్తాం. అదే సమయంలో ఆకాశం తెరవబడి ఒక శబ్దం కూడా వినబడింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందిస్తున్నానని చెప్పాడు. ఆ మాటలు చెప్పింది ఎవరు? తండ్రి అని యెహోవా దేవుడు. కాబట్టి మూడో వ్యక్తి అక్కడ కూడా, ఆ మూడో వ్యక్తి ఆయన కూడా అక్కడ ఉన్నట్టుగా మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి ఈ ముగ్గురు కూడా, యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కూడా ఒకే సమయంలో ఒకే సందర్భంలో అక్కడ మనకు కనబడుతున్నారు. కాబట్టి ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, అది మనం గమనించాల్సిన అవసరత ఉందన్నమాట అండి. తర్వాత మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థనలో కూడా ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అనేది మనకు అర్థమవుతా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదామండి. అక్కడ మనం చూసినప్పుడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మనం చదివాము. యేసుప్రభు ఏమంటున్నాడనంటే, నేను తండ్రిని వేడుకొందును అన్నాడండి. యేసుప్రభు ఆయన ఒక వ్యక్తి. ఆయన రెండో వ్యక్తిని, అనగా తండ్రిని ఆయన వేడుకుంటాడంట. తండ్రికి ప్రార్థన చేస్తాడంట. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంట, రెండో వ్యక్తి ఏం చేస్తాడంట, వేరొక వ్యక్తిని, అంటే మూడో వ్యక్తిని, అనగా సత్యస్వరూపియగు ఆదరణకర్తయగు పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఆ మూడో వ్యక్తిని మన దగ్గరికి పంపిస్తాడంట. ఎల్లప్పుడూ ఉండడానికి మన దగ్గరికి పంపిస్తాడంట. సో ఇక్కడే యేసుక్రీస్తు యొక్క ప్రార్థనలో ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారా లేదా? ప్రార్థన చేసేదేమో యేసుక్రీస్తు, యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు మూడో వ్యక్తిని, మరొక వ్యక్తిని, పరిశుద్ధాత్మని క్రైస్తవుల మధ్యకు, అనగా వారి శిష్యుల మధ్యకు పంపిస్తాడనమాట అండి. కాబట్టి ఇలా మనం చూసినప్పుడు ఇక్కడ కూడా ఈ వచనం బట్టి కూడా ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు ఒక వ్యక్తి కాదు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఏమండి, ఒకవేళ ముగ్గురు ఒకరే అయితే గనక యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరికి ప్రార్థన చేశాడు? తండ్రికే కదా ప్రార్థన చేశాడు. ఒకవేళ ఈయనే ఆయన, ఆయనే ఈయన, ఇద్దరు ఒకటే అనుకుంటే గనక ఎవరైనా కానీ తనకు తానే ప్రార్థన చేసుకుంటాడా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, లేదా తండ్రి నేను నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, ఇలాంటి మాటలు అసలు ఎవరైనా వాళ్ళకాలే ప్రార్థన చేసుకుంటారా? ఈయన ఆయన ఒకటే అయితే ఎవరైనా వాళ్ళకాలే ప్రార్థన చేసుకుంటారా? లేదనమాట. అంటే అడిగేది ఒక ఆయన, ఆ ప్రార్థన స్వీకరించేది మరొక ఆయన. కాబట్టి ఇలా మనం గమనించాలి, మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. కాబట్టి ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, అది చాలా స్పష్టంగా మనం గమనించాలి. అది అపోస్తలులకు బాగా అర్థమైంది. అందుకనే వారి యొక్క ప్రస్తావనలో కూడా ఈ ముగ్గురు పేర్లు సంబోధించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆ చివరి వచనాలు మనం చదివినప్పుడు 19వ వచనం, మత్తయి సువార్త 28:19, యేసుప్రభు వారు ఆయన ఆరోహణ వెళ్ళేటప్పుడు చెప్పిన మాటలు మత్తయ్య గారు రాశారు. అక్కడ ఏమనుందనంటే,
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు అని అన్నాడండి. కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. కాబట్టి ఆ విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదామండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, చివరి వచనం అన్నమాట అండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైయుండునుగాక. జాగ్రత్తగా గమనించాలండి. ముగింపులో అపోస్తలుడైన పౌలు ప్రస్తావిస్తూ ఈ ముగ్గురు పేర్లు ప్రస్తావించాడండి. యేసు ప్రభు నుండి కృప వస్తుందన్నాడు, దేవునైన యెహోవా నుండి ప్రేమ వస్తుందన్నాడు, పరిశుద్ధాత్మ నుండి సహవాసం వస్తుందంట. ఆ కృప ప్రేమ సహవాసం మీ అందరికీ తోడుగా ఉండాలని చెప్పేసి ఆయన తెలియజేశాడు. ముగ్గురు ఒకటే అయితే, ముగ్గురు ఒకరే అయితే ఆ దేవుని నుండి కృపా ప్రేమ సహవాసం వచ్చునని చెప్తే సరిపోద్ది కదా. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కాబట్టే అపోస్తలులు అలా తెలియజేశారు. ఒక కొసమెరుపు ఏంటంటే, ఎవరైతే ముఖ్యంగా ఏ మత శాఖల వారైతే ముగ్గురు ఒక్కరే, ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కాదు అని బోధిస్తున్నారో వాళ్ళే లాస్ట్లో ముగింపు ప్రార్థన అయిన తర్వాత రెండమ్మ ఆశీర్వాదం ఇస్తానని చెప్పి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మీకు తోడై ఉండును గాక అని లాస్ట్లో ఆశీర్వాదం ఇచ్చేది కూడా వాళ్ళే. ముగ్గురు ఒకరే అని చెప్పింది వాళ్ళే, మళ్ళీ ముగ్గురు పేర్లు కూడా చెప్తారు. మరి ముగ్గురు పేర్లు చెప్పడం ఎందుకు? ముగ్గురు ఒకరే అయితే దేవుడు మీకు తోడై ఉండును గాక అని ఒక మాట చెప్తే సరిపోద్ది కదా. అది అనమాట అండి. కాబట్టి వాళ్ళకి సరైన అవగాహన లేదు. ముగ్గురు ఒకరే అనేవారికి సరైన అవగాహన లేదు. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అనేది బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది. అది గమనించాలి. ఓకేనండి. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అనడానికి మొదటి కారణం, ఒకే సమయంలో ఒకే సందర్భంలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అని చెప్తున్నాం. రెండో కారణం ఏంటంటే, రెండో పాయింట్ ఏంటంటే, ఈ ముగ్గురు కూడా అన్ని కాలాల్లో ఉన్నారండి. ఈ ముగ్గురు కూడా అన్ని కాలాల్లో ఉన్నారు. ముగ్గురు అన్ని కాలాల్లో ఉన్నారంటే మరి ముగ్గురు వేరు వేరు వ్యక్తులు మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒకవేళ యెహోవా అనబడే వ్యక్తి కేవలం పితృయుగంలోనే ఉండి, ఏమండి ధర్మశాస్త్ర యుగంలో లేడు, లేదా యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఇంకా ఆయన లేకుండా ఉండి నేడు కూడా యెహోవా దేవుడు లేడు అని అంటే, పోనీ ఆయనే ఇంట్లో వచ్చాడని అనుకున్నా ఒక అర్థం ఉంది. మరి అలా కాదు కదా. యెహోవా దేవుడు అన్ని కాలాల్లో ఉన్నాడు కదా. యేసు ప్రభు కూడా అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో ఉన్నాడు కదా. పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు కదా, అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో ఉన్నాడు కదా. కాబట్టి దాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, ముగ్గురు అన్ని కాలాల్లోనూ ఉన్నారు కాబట్టి ముగ్గురు నిత్యులే. కాబట్టి నిత్యులు అని అంటే ఆది అంతము లేని వాళ్ళు. ముగ్గురు కూడా పుట్టుక మరణాలు లేవండి. అది గమనించాలి. యేసుక్రీస్తు అనబడేటువంటి వ్యక్తికి ఆయన శరీరానికి పుట్టుక ఉంది, ఆయన శరీరానికి మరణం ఉంది, మరలా ఆయన పునరుత్థానుడే తిరిగి లేచాడు. శరీరానికి ఇవన్నీ ఉన్నాయి తప్ప ఆయనకు పుట్టుక మరణం లేదండి. ఆయన నిత్యుడు. యేసు ప్రభువు వారు నిత్యుడు, యెహోవా దేవుడు నిత్యుడు, అలాగే పరిశుద్ధాత్ముడు నిత్యుడు. వీళ్ళందరూ కూడా అన్ని కాలాల్లో ఉన్నారు. అది మనం గమనించాల్సిన అవసరత ఉందన్నమాట అండి. దానికి సంబంధించి కొన్ని వచనాలు చదువుదాము. యెషయా గ్రంథము 40 అధ్యాయము 28వ వచనం మనం చదువుదామండి. యెషయా గ్రంథము 40 అధ్యాయము 28వ వచనం మనం చదివినప్పుడు, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, యెహోవా దేవుడు నిత్యుడు అని అక్కడ చాలా స్పష్టంగా రాబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1:18 మనం చదివితే, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇక్కడ యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రభువు కూడా
మరి అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో, అన్ని సమయాల్లో ఉన్నాడు. అది మనం గమనించాల్సిన అవసరత ఉందనమాట అండి. పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఉనికిని మనం చూస్తాం అనమాట అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కాబట్టి ఇశ్రాయేలు ప్రయాణంలో యేసుప్రభు ఉన్నాడు, ఆయన బండగా ఉన్నాడు. అది మనం గమనించాల్సిన అవసరత ఉంది. ఆయన ఉనికి ఉన్నది కాబట్టి అది మనం గమనించాలి. కాబట్టి యేసుప్రభు వారు కూడా అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో ఉన్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారని అంటే, మరియ గర్భాన జన్మించిన దగ్గర నుంచి మాత్రమే యేసుప్రభు ఉన్నాడు, ఆయన తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత ఇంకా ఆయన క్యారెక్టర్ అయిపోయింది అని అనుకుంటున్నారండి. అవంతా తప్పు. మనకు తెలుసు సృష్టికి ముందు నుంచి యేసుప్రభు వారు ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే అక్కడ, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అదే మహిమతో ఇప్పుడు నన్ను మహింపరచు అని అంటూ ఉన్నాడు. కాబట్టి లోకము పుట్టక మునుపు నుంచి యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే కొద్దిమంది యేసుప్రభుని నరుడు అని అనుకుంటున్నారు, యేసుప్రభుని ఒక మానవుడు అని అనుకుంటున్నారు. అది తప్పు. యేసుక్రీస్తు దైవత్వంలో ఒక వ్యక్తి, యేసుక్రీస్తు దేవుడని పిలువబడిన వ్యక్తి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని మరి పిలువబడినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన మొదటి నుంచి ఉన్న వ్యక్తి, నిత్యుడాయన, సృష్టికి ముందు నుంచి ఉన్నాడు, పాత నిబంధనలో ఉన్నాడు, సృష్టి సమయంలో ఉన్నాడు. ఆయనే సర్వసృష్టికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు అని చెప్పడం జరిగింది. అదే సమయంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మరి శరీరం ధరించుకుని మరియ గర్భాన్ని వచ్చారు, 33.5 సంవత్సరాలు జీవించారు. తర్వాత ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని కుడి పార్శ్వాన కూర్చునుండి ప్రస్తుతము సంఘానికి రాజుగా, శిరస్సుగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా పనిచేస్తూ మన యొక్క విజ్ఞాపనలన్నీ దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. రెండవసారి ఆయన రానై ఉన్నాడు. తర్వాత ఆయన తీర్పు తీర్చనై ఉన్నాడు. తర్వాత తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించి దేవునితో పాటు మనతో పాటు పరలోక రాజ్యంలో ఆయన నివాసం నిత్యము చేస్తాడు. యేసుక్రీస్తు అనే వ్యక్తి నిత్యుడు. ఆయన అన్ని కాలాల్లో ఉన్న వ్యక్తి. కేవలం ఆయన్ని మరియ గర్భాన్ని జన్మించిన దగ్గర నుంచే ఉండి తర్వాత ఆరోహణమైన తర్వాత ఇంకా లేడు, అక్కడితో ఆయన క్యారెక్టర్ అయిపోయింది, ఆయన ఒక మనిషి అనేటువంటి వాదోపవాదం కొద్దిమంది చేస్తున్నారు, బుద్ధి లేని వారందరూ కూడా. కాబట్టి యేసుక్రీస్తు నిత్యుడు అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరత ఉందన్నమాట. అలాగే పరిశుద్ధాత్మ గురించి కూడా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే, నిత్యుడగు ఆత్మ ద్వారా అనే పదాన్ని అక్కడ మనం చూస్తామండి. హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా అని అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు నిత్యుడు అనే విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధాత్ముడు నిత్యుడండి. ఆయన కూడా అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో ఉన్నవాడండి. ఆదికాండం 1:2వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ జలములపైన అల్లాడుచుండెను అనగా పొదుగుచుండెను అనే మాటలు అక్కడ మనం చూస్తున్నాం. సృష్టి నిర్మాణంలో ఆ ప్లేస్లో ఉండి పనిచేసింది ఎవరనంటే పరిశుద్ధాత్ముడే. అది మనం గమనించాలి. అదే సమయంలో దేవాలయంలో, సాక్ష్యపు గుడారంలో వస్తువులు తయారు చేయాలన్నప్పుడు, ఉపకరణాలు తయారు చేయాలన్నప్పుడు బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తిలోనికి దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన పాత నిబంధనలో ఉన్నాడు. తర్వాత దేవుని ఆత్మ గిద్యోనును రేపగా, దేవుని ఆత్మ సంసోనును ఆవేశింపగా, ఇలాంటి మాటలు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత దావీదు మాట్లాడుతూ, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయుకొని అన్నాడు. కీర్తనలో 51:11 వచనంలో 51:5-11 ఆ వచనాల్లో దావీదు స్పష్టంగా చెప్పాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అని చెప్పేసి. కాబట్టి పరిశుద్ధాత్ముడు రాజుల కాలంలో ఉన్నాడు, న్యాయాధిపతుల కాలంలో ఉన్నాడు. తర్వాత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే, అపోస్తలులు మేడగదిలో కూర్చుని ఉన్నప్పుడు మరి అగ్ని నాలుకల వలె వారి మీద వాలినట్టుగా, వారిలో ప్రవేశించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38-39 వచనాల ప్రకారం ఎవరైతే బాప్తీసం పొందుతున్నారో వారందరిలోకి పరిశుద్ధాత్మను ప్రవేశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని వరంగా బాప్తీసం పొందిన వాళ్ళు పొందుతూ ఉన్నారు.
పరిశుద్ధాత్ముడు అనేక కార్యక్రమాలు చేశాడు, మనుషుల చేత చేయించాడు, మనల్ని పరిశుద్ధపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. సో పరిశుద్ధాత్ముడు కూడా నిత్యము ఉండే వ్యక్తి, ఆయన నిత్యుడు. అది మనం గమనించాల్సిన అవసరత ఉందన్నమాట. కాబట్టి ఈ ముగ్గురు కూడా యెహోవా దేవుడేంటి, యేసుక్రీస్తు ఏంటి, పరిశుద్ధాత్ముడు ఏంటి, ఈ ముగ్గురు కూడా అన్ని కాలాల్లో ఉన్నారు. కాబట్టి ముగ్గురు వేరు వేరు వ్యక్తులే, ముగ్గురు ఒకరు కాదు, ముగ్గురు ఒక వ్యక్తే కాదు. అది మనం గమనించాల్సిన అవసరత ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మరో పాయింట్లోకి వెళ్దామండి. మరో విషయాన్ని ఆలోచన చేద్దాం. అదేంటనంటే దేవునికి ఉండు లక్షణాలను, అంటే దేవత్వాన్ని, దేవత్వం అంటే అర్థం మనం చూసాం కదా, దైవ సంబంధమైన లక్షణాలు కలిగి ఉండడం అనేది. కాబట్టి ఈ దేవునికి ఉండు లక్షణాలను ఈ ముగ్గురు వ్యక్తులు కలిగి ఉన్నారండి. దేవునికి ఉండు లక్షణాలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనందరికీ కూడా దేవుని లక్షణాలు తెలుసు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు పాఠాల్లో వినే ఉంటారు. దేవుడు సర్వజ్ఞాని అని, సర్వంతర్యామని, నిత్యుడని, పరిశుద్ధుడని, ప్రేమస్వరూపని, నీతిమంతుడని, ఇలా కొన్ని లక్షణాలు మీరు విన్నారు కదా. ఈ లక్షణాలు యెహోవా దేవుడిలోనూ ఉన్నాయి, యేసు ప్రభువులోనూ ఉన్నాయి, పరిశుద్ధాత్మలోనూ ఉన్నాయన్నమాట. కాబట్టి ముగ్గురు సర్వజ్ఞానులే, ముగ్గురు సర్వంతర్యాములే, ముగ్గురు అన్ని చోట్ల ఉంటారు, ముగ్గురు నిత్యులే, ముగ్గురు పరిశుద్ధులే, ముగ్గురు నీతిమంతులే. అదే సమయంలో ముగ్గురు కూడా ప్రేమ స్వరూపులే. ఇలా మనం ఆలోచన చేసినప్పుడు ఈ దైవత్వపు లక్షణాలు అనేవి ఈ ముగ్గురులోనూ ఉన్నాయి. ఈ ముగ్గురు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురిని కూడా దేవుడు అని పిలిచారండి బైబిల్ గ్రంథంలో. జాగ్రత్తగా గమనించాలి. యెహోవాను దేవుడు అని పిలిచినట్టుగా, లేదా ఆయన అలా పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుని కూడా దేవుడు అని బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ కూడా దేవుడని బైబిల్లో రాయబడినట్లుగా, సంబోధించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ముగ్గురు కూడా దేవుడు 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 అని ఆ ముగ్గురిని గురించి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వచనాలు ఏంటో మనం చూడడానికి ప్రయత్నం చేద్దామండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. యెహోవాని గురించి అయితే ఈ దేవుడు అనే పదం చాలా చోట్ల ఉంటది. ప్రత్యేకించి మనం పనిగట్టుకుని చూడాల్సిన అవసరం లేదు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నిర్మించి, సో యెహోవాని గురించి రాసినప్పుడు ఆయన దేవుడు, దేవుడైన యెహోవా అనే పదాన్ని రాశారు. తర్వాత కీర్తనలు 99వ అధ్యాయము 5వ వచనం మనం చదివినప్పుడు, కీర్తనలు 99:5లో మన దేవుడైన యెహోవాను గణపరచుడి అని అంటున్నాడు. మన దేవుడైన యెహోవా అని అంటున్నాడు. సో యెహోవా దేవుడు కాదని ఎవరు అనరు. ఆయన దేవుడన్న పేరు చాలా చోట్ల, చాలా వచనాల్లో రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు కూడా దేవుడు అని పిలువబడ్డాడు, సంబోధించబడ్డాడు, అలా బైబిల్లో రాయబడ్డాడు. అది మనందరం కూడా గమనించాల్సిన అవసరత ఉందన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుతామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం అంటే ఏంటి? అక్కడే 14వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని అన్నాడండి. కాబట్టి శరీరధారి అయి మన మధ్య నివసించింది ఎవరు? యేసుక్రీస్తే కదా. కాబట్టి ఇక్కడ ఆదియందు వాక్యం అంటే ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు. అలా చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు యేసుప్రభు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే యేసుప్రభు దేవుని యొద్ద ఉన్నాడు అనగా యెహోవా యొద్ద ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండెను. జాగ్రత్తగా గమనించాలి. అంటే యేసుప్రభు దేవుడై ఉన్నాడు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అంటే యేసుప్రభు దేవుని దగ్గర ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అంటే యేసుప్రభు మూలంగా సమస్తం కలిగింది అంటే. కాబట్టి ఈ మాటలనే మనం చదువుతున్నప్పుడు మనకేమర్థం అవుతుందనంటే, యేసుక్రీస్తుని దేవుడు అని సంబోధించినట్టుగా మనం చూస్తాం. ఆదియందు యేసుప్రభు ఉన్నాడంట, ఆయన దేవుని దగ్గర ఉన్నాడంట, దేవుని దగ్గరే దేవుడిలా ఉన్నాడంట. కాబట్టి యేసుప్రభు కూడా దేవుడు అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరత ఉందన్నమాట. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం మనం చదివితే,
అపోస్తుల కార్యములు 20:28 మనం చదివినప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అని అన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని అన్నాడు. దేవుడు అన్న చోట 4 అంకేసి ఫుట్ నోట్స్లో మనం చూస్తే అనేక ప్రాచీన ప్రతులలో ప్రభువు అని పాఠాంతరము అని అన్నాడు. ఇక్కడ తన రక్తాన్నిచ్చి సంఘాన్ని సంపాదించుకుంది ఎవరు? రక్తం చిందించింది ఎవరు? యేసుప్రభువే కదా. కాబట్టి యేసుప్రభువుని గూర్చి, ప్రభువుని గూర్చి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు అనే పదం సంబోధించాడు. కాబట్టి దేవుడైనటువంటి యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చాడు అనే మాటలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తుని దేవుడు అని సంబోధించినట్లుగా, పిలిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అదే విధానంలో పరిశుద్ధాత్మను కూడా దేవుడని సంబోధించడం జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మొదటి కొరింథీ 6:19 చదువుదామండి. మొదటి కొరింథీ 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అని అన్నాడండి. అంటే మన దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడిందని, మనలోనున్న పరిశుద్ధాత్మకు, అంటే బాప్తిసం పొందిన తర్వాత మనం పరిశుద్ధాత్మను పొందుతున్నాం కదా, మనలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అంటండి. సో మన బాడీ ఒక టెంపుల్‌లా ఉందంటండి, ఆలయంలో ఉందంటండి. ఎవరికి? పరిశుద్ధాత్మకి ఆలయంలో ఉందంటండి. ఆలయం ఎవరికి ఉంటది? దేవునికి ఉంటదనమాట అండి. ఆలయం అని అంటేనే దేవుడు నివసించే స్థలం అనమాట అండి. కాబట్టి పరిశుద్ధాత్మని దేవుడు అని ఇక్కడ పరోక్షంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అది మనం గమనించాలి. అదే సమయంలో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాల్లో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మని పింపట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. పరిశుద్ధాత్మను మోసం చేశావు అని చెప్పి దేవునితోనే అబద్ధమాడావు అని అన్నాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మని దేవుడిగా ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూడగలుగుతున్నాం అనమాట. కాబట్టి ఈ వచనాల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, పరిశుద్ధాత్మ కూడా దైవత్వంలో ఒక వ్యక్తి అనే విషయాన్ని మనం గమనించగలుగుతున్నాం. మనం ఆలోచన చేస్తేనండి, ఎక్కడ ఏ దైవకార్యం జరిగినా, ఎప్పుడు ఏ దైవకార్యం జరిగినా, ఎక్కడ ఎప్పుడు ఏ దైవకార్యం జరిగినా ఈ ముగ్గురు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ అందులో ఉంటది. అది ఎప్పుడు కూడా మనం గమనించాలి. ఉదాహరణకు సృష్టి నిర్మాణం అదొక దైవకార్యం అయితే కనుక, సృష్టి ఎలా ఉండాలనేది సంకల్పించింది, నిర్ణయించింది తండ్రి అని యెహోవా దేవుడు. తన స్వహస్తాలతో తయారు చేసినది, పొదిగినది పరిశుద్ధాత్ముడు. ఎవరి ద్వారా సృష్టి కలిగిందంటే యేసుక్రీస్తు ద్వారా అనమాట అండి. అంటే కలుగునుగాక, వచ్చునుగాక, ఏర్పడునుగాక అనే మాట ఏదైతే ఉన్నదో, ఆ స్వరము క్రీస్తులా ఉన్నట్టుగా, ఆయన వాక్యములా ఉన్నట్లుగా, మరి యేసుప్రభు ద్వారా వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మొదటి కొరింథీ 8:6లో ఆ మాట ఉంది. దేవుని నుండి సమస్తం వచ్చింది, క్రీస్తు ద్వారా సమస్తం వచ్చిందని మనం చూస్తా ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 15-18 వచనాలు మనం చదివితే, యేసుక్రీస్తు ద్వారా సర్వ సృష్టి వచ్చిందని చెప్పేసి మనం అక్కడ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువు వారి సృష్టి నిర్మాణంలో ఆయన పాత్ర ఉన్నట్టుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తే, బాప్తిసము అనే ఒక దైవ కార్యం ఉంది. బాప్తిసం అనే ఒక పని ఉంది. బాప్తిసం పొందాలన్నది ఎవరి సంకల్పం? తండ్రి అయిన యెహోవా దేవుని సంకల్పం. అందుకే అపోస్తల కార్యంలో మాట ఉంటది, పరిసయ్యులు, శాస్త్రులు బాప్తిసం పొందకుండా తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించారు అనే మాట ఉంది. సో బాప్తిసం పొందాలనే దేవుని సంకల్పం. బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు ఎవరి రక్తము మన పాపాలను కడిగివేస్తుందంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం.
బాప్తీసం పొందిన వెంటనే ఎవరిని వరంగా పొందుతామంటే పరిశుద్ధాత్మని. కాబట్టి ఈ ముగ్గురు ఉన్నారా లేదా? ఉన్నారనమాట అండి. అది గమనించాలి. ఉదాహరణకి మరొక ఉదాహరణ ప్రార్థన అనే విషయాన్ని తీసుకుందాం. ప్రార్థన. ప్రార్థన ఎవరికి చేస్తాం మనం? తండ్రి అయిన యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాం. ఎవరి నామాన ప్రార్థన చేస్తాం? యేసుక్రీస్తు నామాన ప్రార్థన చేస్తాం. ప్రార్థన మన దగ్గర నుంచి యెహోవా దేవునికి చేరవేసేదెవరు? పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఈ ముగ్గురు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా లేదా? ఉన్నారనమాట. ఇలా మనం ఆలోచన చేస్తే గమనిస్తే ప్రతి దైవ కార్యంలోనూ ఈ ముగ్గురు ఉన్నారు, ఉంటారు. అది మనం గమనించాల్సిన అవసరత ఉందనమాట. ఈ ముగ్గురికి కూడా దైవత్వపు లక్షణాలున్నవి. అందుకే ముగ్గురిని కూడా దేవుడు అని సంబోధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనకో ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్న ఏంటనంటే, మరి యెహోవాని దేవుడు అంటున్నారు, యేసుప్రభుని దేవుడు అంటున్నారు, పరిశుద్ధాత్మని దేవుడు అంటున్నారు. అంటే మనకి ముగ్గురు దేవుళ్ళున్నారా? క్రైస్తవులకు ముగ్గురు దేవుళ్ళున్నారా? అనే ప్రశ్న వస్తదనమాట. వాస్తవ కోణంలో సహజంగా ఆలోచించినట్లయితే ముగ్గురు దేవుళ్ళనే పదం సరైంది అని మనకు అనిపిస్తా ఉంటది గానీ, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా ముగ్గురు దేవుళ్ళు అనే పదం కనపడదు. కాబట్టి మనం కూడా ఈ పద ప్రయోగాన్ని ఉపయోగించకూడదు. ఎందుకనంటే, మనం ఎలాంటి సిద్ధాంతాన్ని మనం నేర్చుకున్నామనంటే, మనం ఎలాంటి దృక్పథంతో, ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తున్నామనంటే, ప్రకటన గ్రంథం అంటే బైబిల్‌లో చివరి పుస్తకం, చివరి అధ్యాయం, చివరి వచనాల్లో చెప్పినట్లుగా ప్రకటన 22, 18, 19లో చెప్పినట్లుగా ఈ బైబిల్‌కి, ఈ ప్రవచన వాక్యాలకి ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదని చెప్పారు. అలాగే గలతీ 1:8 ప్రకారం, గలతీ 1:8 ప్రకారం ఆహ్, ఇవ్వబడినటువంటి బోధకు ఏది కలపకూడదు. ఏదన్నా కలిపితే సొంతంగా ఏదన్నా అబద్ధ బోధలు ఎవరన్నా చేస్తే వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎవరైనా గాని, ఒక పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూతలు అబద్ధ బోధ చేసినా గాని, మీకివ్వబడిన ఈ బోధ తప్ప ఇంక వేరే బోధ చేస్తే వారు శాపగ్రస్తులవుతారని చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 15 అధ్యాయం 6-9 వచనాల్లో, మత్తయి 15, 6-9 వచనాల్లో యేసు ప్రభువారు కూడా మాట్లాడుతూ ఆయనేమన్నాడనంటే ఆహ్, మనుషులు కల్పించిన పద్ధతుల్ని, దైవోపదేశాలను బోధించొద్దు అని జెప్పాడు. సో, కొత్తగా మనమేది కల్పించకూడదు. బైబిల్‌లో ఏముందో అదే మాట్లాడాలి. బైబిల్‌కి విరుద్ధమైన బోధ మనం చేయకూడదు. అబద్ధ బోధ మనం చేయకూడదు. సొంత బోధ మనం చేయకూడదు. బైబిల్‌కి ఏది కలపకూడదు. ఏది తీసివేయకూడదు. దీన్ని బట్టి మన సిద్ధాంతం ఏంటనంటే, మనం ఏం నేర్చుకున్నామనంటే, మొదటి నుంచి క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళకి ఇది తెలుసు. అదేంటనంటే, ఎక్కడ బైబిల్ మాట్లాడుతుందో అక్కడ మనం మాట్లాడాలి. ఎక్కడ బైబిల్ మౌనంగా ఉంటుందో అక్కడ మనం మౌనంగా ఉండాలి. వేర్ బైబిల్ స్పీక్స్ వి మస్ట్ స్పీక్ అండ్ వేర్ బైబిల్ సైలెంట్ వి మస్ట్ బి సైలెంట్. కాబట్టి మనం ఆ విషయాన్ని గమనించుకొని ముందుకు కొనసాగాల్సిన అవసరత ఉందనమాటండి. కాబట్టి ముగ్గురు దేవుళ్ళు అనే పదం బైబిల్‌లో ఎక్కడా లేదు. కాబట్టి ఆ పదాన్ని మనం ఉపయోగించకూడదు. ఆ పదాన్ని మనం వాడకూడదు. ఆ పద ప్రయోగం మనం చేయకూడదు. అది మనం స్పష్టంగా గమనించాలి. మరి బైబిల్ ఏం చెప్తుంది అని మనం చూస్తే, దేవుడొక్కడే అని బైబిల్ చెప్తుంది. జాగ్రత్తగా వినాలండి. దేవుడొక్కడే అని బైబిల్ చెప్తా ఉంది. ఎక్కడెక్కడ చెప్పింది? చాలా చోట్ల, చాలా వచనాల్లో దేవుడొక్కడే, దేవుడొక్కడే, దేవుడొక్కడే అని చాలా వచనాల్లో ఉందండి. మనం చూసినప్పుడు మొట్టమొదట దేవుడు ఇశ్రాయేలీయులకి 10 ఆజ్ఞలిచ్చినప్పుడు, ఆ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటండి? నీ దేవుడైన యెహోవానగు నేనే దేవుడిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సో, ఒక్కడే దేవుడు, దేవుడొక్కడే అనేది అక్కడ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఇచ్చినప్పుడే చెప్పి, తర్వాత అనేక సందర్భాల్లో, అనేక చోట్ల, అనేక వచనాల్లో దేవుడొక్కడే, దేవుడొక్కడే, దేవుడొక్కడే అని అనేక చోట్ల రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనకో ప్రశ్న రావచ్చు. అదేంటనంటే, దేవుడొక్కడే అనంటే అది ఎవరు? అంటే యెహోవా దేవుడు అయితే, మరి యేసుప్రభు దేవుడు కాదా? మరి పరిశుద్ధాత్మ దేవుడు కాదా? మరి ముగ్గురు వేరు వేరు వ్యక్తులంటున్నారు. ముగ్గురిని దేవుడని పిలిచారని బైబిల్‌లో చెప్తున్నారు. మరి దేవుడొక్కడే అంటారేంటి?
మరి దేవుడు ఒక్కడే అయితే మరి మిగతా ఇద్దరు దేవుళ్ళు కాదా అనే ప్రశ్న ఆలోచన మనకు రావచ్చు. అసలు అలాంటి సందర్భంలో మనం ఎవరు ఆ దేవుడొక్కడే అనేది మనం ఆలోచన చేయాలి. ఎవరి గురించి దేవుడొక్కడే అనే పదం వాడారో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఈ దేవుడొక్కడే అనే పదం ఎక్కడైతే ఉందో బైబిల్‌లో అదే వచనంలో యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రస్తావన ఇద్దరి ప్రస్తావన ఉన్నప్పుడు అప్పుడు అందులో దేవుడొక్కడే అనే పదం ఎవరికి వాడబడిందో తెలుసుకుంటే మనకి ఈజీగా అర్థమవుద్దనమాటండి. అలాంటి వచనాలు బైబిల్‌లో 4 ఉన్నాయన్నమాటండి. కొత్త నిబంధనలో జాగ్రత్తగా గమనించాలి. దేవుడొక్కడే అనే వచనాలు బైబిల్‌లో చాలా ఉన్నాయి. అయితే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఇద్దరు ఒకే వచనంలో ఉన్నటువంటి వచనాలు. దేవుడొక్కడే అనున్న వచనాలు, ఆ వచనంలోనే యెహోవా ఉండాలి, యేసుప్రభు ఉండాలి. అలాంటి వచనాలు బైబిల్‌లో 4 ఉన్నాయన్నమాటండి. సో, ఆ 4 వచనాలు మనం చదువుదాం. ఆ 4 వచనాలు చదివి అప్పుడు దేవుడొక్కడే అని ఎందుకు రాసాడు? ఎవరిని ఉద్దేశించి రాసారు? ఎందుకలా రాసారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. మొదటి కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. చాలా జాగ్రత్తగా చదవాలి, వినాలి. అది గమనించాలని కోరుతున్నాను. మొదటి కొరింథీ 8:6 ఆకాశమందైనను, భూమి మీదైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. మనకు ఒక్కడే దేవుడు అంటండి. ఆయన తండ్రి. ఆయన కూడా ఎవరు? ఆ ఒక్కడే దేవుడు ఎవరంట? తండ్రి. తండ్రి అని యెహోవా గురించి మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినాలి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే. ప్రభువు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ యేసు ప్రభు గురించి ఉంది. యెహోవా దేవుని గురించి ఉంది. దేవుడొక్కడే అని చెప్పినప్పుడు అది ఎవరి గురించి చెప్పాడు? ఆయనే తండ్రి అయిన యెహోవా దేవుడని స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. కుమారుడైన క్రీస్తునేమో ప్రభువు అని చెప్పేసి సంబోధించాడు. తర్వాత మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక లేదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4-6 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4-6 వచనాలు చదువుదామండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే అంటే పరిశుద్ధాత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే అంటే యేసు ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించుచున్న దేవుడు ఒక్కడే. మరి ఇది ఎవరి గురించి చెప్పాడు? ముందు పరిశుద్ధాత్మ గురించి చెప్పేశాడు, యేసు ప్రభు గురించి చెప్పేశాడు కాబట్టి ఈ దేవుడు ఒక్కడే అంటే ఎవరో? అది తండ్రి అయిన యెహోవా దేవుని గురించి చెప్తున్నాడు. అది మనం గమనించాలి. ఇంకా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నామండి. 4వ వచనంలో శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే అని అన్నాడు. సో 4వ వచనంలో పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. 5వ వచనంలో ప్రభు అంటే యేసు ప్రభు గురించి చెప్పాడు. 6వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని అన్నాడు అనమాట అండి. కాబట్టి దేవుడు ఒక్కడే అనే పదం ఎవరికి వాడబడింది? తండ్రికి వాడబడింది, యెహోవా దేవునికి వాడబడింది. అది మనం గమనించాలి. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తును నరుడు అని అంటే యేసుప్రభు మనిషి అని కాదు అర్థం. యేసుప్రభు మానవ శరీరం ధరించుకున్నాడు అని అర్థం అనమాట. అది గమనించాలి. ఓకే, ఇక్కడ మనం తీసుకునే పాయింట్ ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్పాడు. అది ఎవరి గురించి చెప్పాడు? యెహోవా, తండ్రి అయిన యెహోవా గురించి చెప్పాడు. తర్వాత మధ్యవర్తి ఒక్కడే అని చెప్పి అది ఎవరి గురించి చెప్పాడు? ఆయన యేసుక్రీస్తు అని చెప్పేసి యేసుప్రభు గురించి చెప్పాడు. కాబట్టి ఈ 4 వచనాల్లో మనం చూస్తే దేవుడొక్కడే అనే మాట ఉంది. ఆ దేవుడొక్కడే అన్న మాట ఎవరి గురించి చెప్పబడింది? కుమారుని గురించా? పరిశుద్ధాత్మ గురించా? తండ్రి గురించా? తండ్రి అయిన యెహోవా గురించే. ఇక్కడే కాదు, ఈ 4 వచనాల్లోనే కాదు, బైబిల్‌లో ఎక్కడ దేవుడొక్కడే అని ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా, బైబిల్‌లో ఎక్కడ దేవుడొక్కడే అని ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా యెహోవా గురించి ఆ పదం వాడబడింది. తండ్రి గురించి ఆ పదం వాడబడింది. అది మనం చాలా జాగ్రత్తగా, స్పష్టంగా
గమనించాల్సిన అవసరత ఉందన్నమాట అండి. దేవుడు ఒక్కడే అని చెప్పి ఆయనే తండ్రి అని చెప్పేశాడు కదా! ఆయనే యెహోవా దేవుడని చెప్పేశాడు కదా! అంటే యేసుప్రభు దేవుడు కాదా? అనే డౌటొస్తది. ఖచ్చితంగా యేసుప్రభు దేవుడే. అందులో డౌట్ లేదు. మరి దేవుడు ఒక్కడే అని ఎందుకు రాయబడింది? ఆయనే యెహోవా అని రాయబడింది కదా! అని మళ్ళీ డౌటొస్తది. అప్పుడేం చేయాలనంటే, ఇక్కడ మనం అసలు ముందు దేవుడు అనే పదానికి అర్థాన్ని మనం గమనించాలండి. చాలా జాగ్రత్తగా దేవుడు అనే పదానికి అసలు అర్థమేంటో మనం గమనించాలి. ఇంతకుముందే మనం దేవుని గూర్చిన సత్యం అనేటువంటి పాఠంలో దేవుడి గురించి మొదటగా నేర్చుకునేటప్పుడు దేవుడు అనంటే స్వయంభవుడు అని ఆ అర్థాన్ని మనం ఆలోచన చేయడం జరిగింది. తనకు తానుగా ఉన్నవాడని డిక్షనరీ మీనింగ్ మనం ఆలోచన చేయడం జరిగింది. దేవుడు అనే మాట మూల భాష అయినటువంటి, మొదటి భాష అయినటువంటి, ప్రపంచంలోనే మొట్టమొదటి భాష అయినటువంటి హెబ్రీ భాషలో దేవుడు అనంటే ఏం రాయబడిందనంటే ఎలోహిం అనే పదం రాయబడిందనమాట అండి. ఎలోహిం అనే పదం ఉంది. ఆహ్, కొన్ని ట్రాన్స్‌లేషన్స్‌లో వైహెచ్‌డబ్ల్యూహెచ్ యహ్వహ యెహోవా అనున్న చోట వైహెచ్‌డబ్ల్యూహెచ్ యహ్వహ అని ఉంది. యహ్వహనన్నా, ఎలోహిం అనన్నా ఇవన్నీ ఆయన గురించి, యెహోవా గురించి రాయబడినవే, దేవుని గురించి రాయబడినవే. అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాటి అర్థం ఒకటే. అది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఎలోహిం అనేటువంటి పదము దేవుడు అనేటువంటి పదం ఉన్న చోట హెబ్రీ బైబిల్‌లో రాయబడింది కదా! ఆ ఎలోహిం అనేటువంటి పదానికి హెబ్రూలోనే రకరకాల అర్థాలున్నాయి. ఒక అర్థం కాదండి. ఎలోహిం అనే పదానికి ఒక అర్థం కాదు. రకరకాల అర్థాలున్నాయి. అది మనం గమనించాల్సిన అవసరత ఉందనమాటండి. అది మనం ఆలోచన చేయాల్సిన అవసరత ఉందనమాటండి. మీరెప్పుడైనా చిన్నప్పుడు తెలుగు లాంగ్వేజ్ చదివితే, ఆ తెలుగు లాంగ్వేజ్‌లో మనకి రాజు అనే పదం ఉంటే, ఆ రాజు అనే పదానికి అర్థమేంటి అని మనం చూస్తే, రాజు అనంటే నాయకుడు అని, అధికారి అని, తర్వాత జనకుడు అని, తండ్రి అని ఇలాంటి పేర్లన్నీ వచ్చేస్తాయన్నమాటండి. అదేంటి రాజు అంటే తండ్రి అంటున్నారేంటి అనంటే దాని అర్థం అది కూడా ఉంది. అది మనం గమనించాలి. అంటే అలా కూడా ఉపయోగిస్తారు. అలా కూడా మాట్లాడతారు. అది ఆలోచన చేయాలి. అలాగే దేవుడు అనే పదాన్ని కూడా వివిధ అర్థాలకి ఉపయోగిస్తారో, అది కూడా మనం గమనించాల్సిన అవసరత ఉందన్నమాటండి. మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు అని యెహోవాని, యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మని మాత్రమే కాదండి. మోషేని కూడా దేవుడన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. మోషే కూడా ఎవరంట అండి? దేవుడే అంట. అదే మోషే దేవుడేంటండి అని మనం అంటామేమో. చదువుదామండి. నిర్గమాకాండము 7 అధ్యాయము 1 వచనం చదివితే, నిర్గమాకాండం 7 అధ్యాయం 1 వచనం చదివితే అక్కడ రాయబడిందండి. మనం చూద్దామండి. నిర్గమాకాండము 7వ అధ్యాయం 1 వచనంలో కాగా యెహోవా మోషేతో ఇట్లనెను. యెహోవానే అంటున్నాడు. మోషేతో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని అని అన్నాడండి. జాగ్రత్తగా గమనించాలి. యెహోవా దేవుడే మోషేతో ఏమంటున్నాడంటే, నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను అంటున్నాడండి. అంటే మోషే ఇక్కడ ఫరోకి ఎలా ఉన్నాడంటే దేవుడుగా ఉన్నాడంట. అదేంటి మోషే దేవుడేంటి? మోషే కూడా దేవుడంటే మోషే కూడా దైవత్వంలో ఒక వ్యక్తా అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనందరికి తెలుసు. మోషే ఏమి సర్వజ్ఞుడు కాదు, సర్వాంతర్యామి కాదు, నిత్యుడు కాదు. లేపోతే ఈ దైవ సంబంధమైన లక్షణాలేమి ఆయనలో లేవు. అయన్నీ మనకు తెలుసు. మరి అయినా గాని మోషేని దేవుడని ఎందుకన్నారు అనంటే, ఇక్కడ దేవుడు అనే మాటకి అర్థం ఏంటనంటే, రూలర్ అని అర్థం అనమాటండి. ఇక్కడ ఉపయోగించబడిన సందర్భాన్ని బట్టి అధికారి లేదా నాయకుడు అని అర్థం అనమాటండి. దేవుడు అనంటే అధికారి లేదా నాయకుడు అని అర్థం అనమాటండి. ఇక్కడ ఈ సందర్భంలో. అంటే చాలా అర్థాలుంటాయి దేవుడనే మాటకు. ఇక్కడ ఎలా ఉపయోగించబడిందనంటే నాయకుడు లేదా అధికారి అనే అర్థం వచ్చే విధంగా ఇక్కడ వాడబడింది. అది మనం గమనించాల్సిన అవసరత ఉందనమాటండి. అదేంటండి? ఒక పదానికి 2 అర్థాలు ఉండడం ఏంటనంటే ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్‌లో ఎస్ఏడబ్ల్యూ సా అనే పదం ఉంది. ఎస్ఏడబ్ల్యూ సా. సా అంటే అర్థం ఏంటి? అది వెర్బ్ అయితే గనక చూసాను అని అర్థం వస్తది. సా అంటే నేను చూసాను అని అర్థం. అంతే కదండీ! మళ్ళీ ఎస్ఏడబ్ల్యూ అనేది నౌన్ అయితే గనక అది సా అంటే రంపం.
రంపాన్ని కూడా ఏమంటారు? అంటే మనం చెక్కను కోయడానికి ఉపయోగిస్తాం కదా! రకరకాల పదార్థాలు కోయడానికి రంపాన్ని కూడా సా అనే అంటారు. మరిదేంటి సా అంటే మరి చూడడమా? లేకపోతే రంపమా? ఏదో ఒకటే చెప్పండంటే అదెలా చెప్తాం? అది ఉపయోగించబడిన విధానాన్ని బట్టి దాని అర్థం మారుతా ఉంటది. అది మనం గమనించాల్సిన అవసరత ఉందనమాటండి. అలా ఇంగ్లీష్ పదాలు చాలా ఉంటాయండి. చాలా పదాలుంటాయి. ఒకే పదం ఉంటది. కానీ 2, 3 రకాల అర్థాలుంటాయి. అది మనం గమనించాలి. తెలుగులో కూడా ఉంటాయండి. చాలా పదాలుంటాయండి. ఒకే పదం ఉంటది. రకరకాల అర్థాలుంటాయి. ఇందాక ఒక పదం చెప్పాను. తర్వాత పండుగ అనే పదం ఉంది. పండుగ. పండుగ చేసుకున్నారా అని ఒకప్పుడు రోజుల్లో అడిగితే దాని అర్థం ఏంటి? పండుగంటే ఏంటి జనరల్‌గా? పొద్దున్నే లేసి తలస్నానం చేసి, పూజలు, పునస్కారాలు చేసుకొని, తర్వాత ఏదో కొత్త బట్టలేసుకొని, పిండి వంటలు తిని, మంచి రుచికరమైన భోజనాలు తయారు చేసుకొని, వాళ్ళు ఆనందించడాన్ని ఏమన్నారనంటే పండుగనన్నారు. అంటే పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తూ, భోజనాలు చేస్తూ ఇలా చేస్తే దాన్ని పండుగనంటారు. అంటే సంక్రాంతి పండుగ చేసావా? దసరా పండుగ చేసావా? లేకపోతే ఇంక క్రిస్మస్ పండుగ చేసావా? ఈ పండుగలనంటారు. ఇప్పుడు ఆ పండుగనే మాటకి అర్థం మార్చేసారిప్పుడు. ఆ పండుగన్న పదానికి మీనింగ్ మార్చేసారిప్పుడు. ఇప్పుడెవరైనా నాకు సాలరీ పడింది. మొదటి వారం గదా! నాకు సాలరీ వచ్చింది. నాకు జీతం పడిందనంటే, లేకపోతే నాకు లాటరీ తగిలిందనంటే అప్పుడేమంటారు? అవునా! పండగ చేసుకో అయితే అంటున్నారు. పండగ చేసుకో అంటున్నారు. పండగ చేసుకో అంటే అర్థం ఏంటిక్కడ? ఎంజాయ్ చెయి అని అర్థం అనమాట. అంటే పండుగనే మాటకి పూజలు, పునస్కారాలు చేసుకొని భక్తి శ్రద్ధలతో ఆచరించడం అనేది అంటే అది యాక్చువల్ అర్థం అక్కడ. కానీ దాన్ని ఇప్పుడెలా మార్చారంటే ఎంజాయ్ చెయి అనే అర్థంగా మార్చేశారు. సో, ఇక్కడ మనకి పదం ఒకటే. అది పలికిన విధానం బట్టి, ఉపయోగించబడిన విధానం బట్టి ఆ పదానికి అర్థం మారిపోతా ఉంటది. అది మనం గమనించాలి. ఇక్కడ మోషేని దేవుడన్నాడు. దాని అర్థం ఏంటనంటే, నిన్ను ఫరోకి అధికారిగా నియమిస్తాను అని చెప్పే క్రమంలో దేవుడు అధికారి గాబట్టి, ఇక్కడ దేవుడనే పదాన్ని వాడారనమాట. దేవుడు సర్వాధికారి గాబట్టి, దేవుడుకున్న లక్షణాల్లో ఒక లక్షణం ఆయన అధికారం కలిగినవాడు గాబట్టి, నిన్ను ఫరోకి అధికారిగా నియమిస్తున్నాను అని చెప్పే క్రమంలో, ఫరోకి దేవుడుగా నియమిస్తున్నాను అని చెప్పాడనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు అనంటే అధికారి అని అర్థం. అంతే తప్ప మోషే ఏమి సర్వజ్ఞుడు, సర్వంతర్యామి నిత్యుడు కాదు. అది మనందరికి తెలుసు. అది గమనించాలి. ఇంకా మనం చూసినప్పుడు, ఇంకా మనం చూసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 34 వచనం మనం చదివినప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయము 34 వచనం చదువుతానండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 34 వచనం చదువుదాం. అక్కడ మనం చదివినప్పుడు, అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అని అంటున్నాడండి. ఏవండి? ఇది కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట ఇది. యేసుప్రభు దాన్ని కోట్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? మీరు దైవములను నేనంటిని అనే మాట అని అంటున్నాడు. మీరు అనంటే ఎవరు? అక్కడ కీర్తన గ్రంథంలో ఏముంటది? దేవుని వాక్యము ఎవరి దగ్గరికైతే వచ్చిందో వారందరూ దైవాలు అనే అనే మాట ఉంటదనమాట. అంటే దేవుని మాట ఎవరి దగ్గరికైతే వచ్చిందో వారందరూ దైవాలంటండి. వారందరూ దేవుళ్ళంటండి. అంటే ఇప్పుడు మనం వాక్యం అంటున్నాం. మనందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది. బైబిల్ ఉంది. అంటే అర్థం ఏంటి? మనందరం దేవుళ్ళమనేనా? అదే యేసుప్రభు అదే చెప్తున్నాడుగా. బైబిల్‌లో అలాగే ఉందిగా. అంటే ఇక్కడ దేవుడనే మాటకి అర్థం ఏంటో జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడనే మాటకి అర్థం ఏంటనంటే గ్రేట్ అనే అర్థం అనమాట అండి. అంటే చాలా గొప్పవారు అని అర్థం అనమాట అండి. అంటే దేవుని వాక్యం ఎవరి దగ్గరికైతే వచ్చిందో వాళ్ళు చాలా గ్రేట్ అని చెప్పడానికి దేవుడు గ్రేట్ కాబట్టి, దేవుడు గ్రేట్ కాబట్టి దేవుని వాక్యం ఎవరి దగ్గరికైతే వచ్చిందో వాళ్ళు గ్రేటు అని చెప్పే క్రమంలో, దేవుని వాక్యం ఎవరి దగ్గరికైతే వచ్చిందో వాళ్ళు దేవుళ్ళు అని చెప్పారనమాటండి. వాళ్ళు దైవాలు అని చెప్పాడనమాటండి. అర్థమైందా అండి? కానీ ఇక్కడ పద ప్రయోగాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కానీ ఇక్కడ దేవుడు అనే మాటకి అర్థం ఏంటంటే ద గ్రేట్ అనే అర్థం అనమాటండి. ఓకేనండి. దేవుడు ఎలోహిం అనే పదానికి రకరకాల అర్థాలున్నాయి. మోషేని దేవుడన్నాడంటే అక్కడ నాయకుడు లేదా అధికారి అని పిలిచినట్టు అర్థం. మనల్ని దైవాలు అని అన్నాడంటే దాని అర్థం గొప్పవారు అని అర్థం. అది గమనించాలి. అంతే తప్ప దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వత్తదో ఆళ్ళు దేవుళ్ళయిపోతాం అంటే ఆళ్ళందరూ సర్వాంతర్యాములు, సర్వజ్ఞులు అయిపోతారనా? కాదు కదండీ! అది గమనించాలి. ఓకే. మరి ఇందాక దేవుడొక్కడే వచనాలు మనం చూసాం కదా! 4 వచనాలు చదివాం కదా! ఆ 4 వచనాల్లో అక్కడ దేవుడన్న మాటకు అర్థం ఏంటి? దేవుడు ఒక్కడే అని ఎందుకన్నాడు? మరి ముగ్గురు దైవత్వపు లక్షణాలుంటే
ముగ్గురు దేవుళ్ళు అనాలి కానీ దేవుడు ఒక్కడని ఎందుకు అన్నాడు అనే డౌట్ మనకు వస్తే అక్కడ సమాధానం ఏంటంటే అక్కడ దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఒక్కడే అన్న దాంట్లో దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఇంగ్లీష్లో సుప్రీం బీయింగ్ అని వస్తుంది అనమాట. సో దేవుడు ఒక్కడేనంటే మహోన్నతుడు ఒక్కడే, సర్వోన్నతుడు ఒక్కడే అని అర్థం అనమాట అండి. కాబట్టి అది ఆ సర్వోన్నతుడు ఎవరనంటే తండ్రి అయిన యెహోవా దేవుడే. అది మనందరం కూడా గమనించాల్సిన అవసరత ఉందన్నమాట అండి. అంటే యెహోవా దేవుడే, యేసుప్రభువు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. అలాగని ముగ్గురు దేవుళ్ళు అని మనం వాడకూడదు. ఆ పదప్రయోగం మనం చేయకూడదు. ఎందుకంటే బైబిల్‌లో అలా రాయబడలేదు. బైబిల్‌లో ఏం రాయబడిందనంటే దేవుడు ఒక్కడే అని రాయబడింది. దేవుడు ఒక్కడేనంటే అర్థం ఏంటి అనంటే సర్వోన్నతుడు ఒక్కడే అని అర్థం అనమాట అండి. సర్వోన్నతుడు ఒక్కడే అంటే అర్థం ఏంటనంటే ఎవరంటే ఆయన యెహోవానే సర్వోన్నతుడు అనమాట. ఎందుకని యెహోవానే సర్వోన్నతుడు అనంటే ఎందుకంటే యేసుక్రీస్తు యెహోవా దేవునికి లోబడుతున్నాడు కాబట్టి. యేసుక్రీస్తు యెహోవా దేవునికి లోబడుతున్నాడు కాబట్టి యోహాను సువార్త 4 అధ్యాయము 34 వచనం మనం చదివితే యోహాను సువార్త 4 అధ్యాయము 34 వచనం మనం చదివితే అక్కడ యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. నన్ను పంపిందే యెహోవా దేవుడు. ఆయన పని నేను చేస్తున్నాను. నా సొంత పని నేను చేసుకోవట్లేదు. ఆయన పనే నేను చేస్తున్నాను అన్నాడండి. 6 అధ్యాయం 38 వచనం. యోహాను సువార్త 6 అధ్యాయము 38 వచనం. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు. నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే నేను పరలోకం నుండి దిగి వచ్చితిని. నాకు నచ్చింది నేను చేయడానికి నేను రాలేదు. నన్ను పంపిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. సో యేసుప్రభువు కంటే సొంత ఇష్టం లేదు. యెహోవా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు వచ్చాడు. అది గమనించాలి. 1 కొరింథీ 11 అధ్యాయం 3 వచనం అండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11 అధ్యాయం 3 వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. క్రీస్తుకు హెడ్ ఉన్నాడు. క్రీస్తుకు శిరస్సు ఉన్నాడు. ఆయన ఎవరంటండి? యెహోవా దేవుడు. ఇప్పుడు తండ్రి కుమారులు అన్న దాంట్లోనే ఆ పేరుల్లోనే మనకి ఏమర్థమవుతుంది? తండ్రి గొప్పోడా, కుమారుడు గొప్పోడా? ఖచ్చితంగా తండ్రి గొప్పోడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అక్కడ మనం గమనిస్తే క్రీస్తుకి శిరస్సు హెడ్ ఉన్నాడు. క్రీస్తుకి హెడ్ తండ్రి అయిన యెహోవా దేవుడు. అందుకే సుప్రీం బీయింగ్ ఆయన. అందుకే సర్వోన్నతుడు ఆయన. అందుకే దేవుడు ఒక్కడే అనే పదం యెహోవా దేవునికి వాడబడింది. అది మనం గమనించాల్సిన అవసరత ఉందన్నమాట అండి. అదే సమయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 15 అధ్యాయము 24 వచనం మనం చదివితే 1 కొరింథీ 15:24 మనం చదివితే అక్కడ అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతం వచ్చునని చెప్పి 28వ వచనంలో మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను. హీ హిమ్సెల్ఫ్ ఒబేస్ హిస్ ఫాదర్. కాబట్టి యేసుక్రీస్తు తానే స్వయంగా యెహోవా దేవునికి లోబడుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు 2 సార్లు వచ్చినప్పుడు అంటండి ఆయన రాజ్యాన్ని అనగా సంఘాన్ని తండ్రి అని యెహోవా దేవునికి అప్పజెప్పేసి అప్పటి వరకు ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడు కదా! ఆ అధికారాన్ని కూడా కొట్టివేసి, ఆ బలాన్నంతా కొట్టివేసి దేవునికి లోబడతాడనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది మనం గమనించాలన్నమాట. ఇప్పుడు కూడా యేసుప్రభు రాజుగా ఉన్నాడు. కానీ ఈయన మీద యేసుప్రభు మీద ఎప్పుడూ యెహోవా దేవుడు శిరస్సుగానే ఉన్నాడు. అధికారం కలిగి ఉన్నాడు. అది మనం ఎప్పటికీ గమనిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరత ఉందన్నమాట. అదే సమయంలో పరిశుద్ధాత్మను కూడా యెహోవా దేవునికి లోబడుతున్నట్టుగానే మనకు అర్థమవుతా ఉంది. అపోస్తల కార్యములు 10 అధ్యాయము 38వ వచనం మనం చదివితే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం మనం చదివితే అక్కడ మనం చూసినప్పుడు అదేమనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే అని అంటున్నాడండి. ఇక్కడ దేవుడే పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. 15 అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యం 15 అధ్యాయము 8వ వచనం. అది మనం గమనించాలి. అదేంటనంటే మరియు హృదయంలో జరిగిన దేవుడు
మనకు అనుగ్రహించినట్టుగానే వానికిని పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చెను. అంటే ఒక వ్యక్తిలోకి పరిశుద్ధాత్మను పంపేదెవరో? యెహోవా దేవుడే. అంటే యెహోవా దేవుడు ఎవరిలో ప్రవేశించమంటే వారిలోకి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి. ఎవరెళ్తున్నారు? పరిశుద్ధాత్ముడు ఎళ్తున్నాడు. అంటే ఎవరి మాట వింటున్నారు? పరిశుద్ధాత్ముడు యెహోవా దేవుని మాట విని, యెహోవా దేవుడు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తున్నాడనమాటండి. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? పరిశుద్ధాత్ముడు యెహోవా దేవునికి లోబడుతున్నాడు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. యోహాను సువార్త 16 అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదివితే, యోహాను సువార్త 16 అధ్యాయము 13వ వచనం మనం చదువుదాం. అక్కడి నుంచి మనం చదివితే మనకేమర్థమవుతుందంటే, ఆహ్, యోహాను సువార్త 16 అధ్యాయము 13వ వచనం చదివితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియచేయును. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ పరిశుద్ధాత్మ ఏ బోధ ఆయన అపోస్తుల్లో ఉండి చెప్పినా, ఈ బైబిలు రాసినటువంటి రచయితలు వాళ్ళలో పరిశుద్ధాత్మ నుండి ఏమి రాయించినా అంతా కూడా యెహోవా దేవుడు ఏదైతే చెప్పి పంపించాడో అదే బోధ పరిశుద్ధాత్ముడు చెప్తాడు తప్ప పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఏది బోధించడో అని స్పష్టంగా ఉంది. అంటే ఈ వచనాలన్నీ మనకేం చెప్తున్నాయనంటే, యేసుక్రీస్తు యెహోవా దేవునికి లోబడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు యెహోవా దేవునికి లోబడుతున్నాడు. ముగ్గురున్నారు, దైవత్వంలో ముగ్గురున్నారు. యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురున్నారు. తండ్రి అయిన యెహోవా దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు, సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుడు. ఇలా ముగ్గురు ఉన్నారు. అయితే ఈ ముగ్గురులోనే మరలా యెహోవా దేవుడు ఒక మెట్టు అధికంగా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు యెహోవా దేవునికి లోబడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు యెహోవా దేవునికి లోబడుతున్నాడు. కాబట్టి ఈ ముగ్గురులో సర్వోన్నతుడు యెహోవానే, మహోన్నతుడు యెహోవానే. అందుకే దేవుడొక్కడే అన్న పదం ఆ యెహోవా దేవునికే వాడబడింది. అది మనం గమనించాల్సిన అవసరత ఉందన్నమాటండి. అది గమనించాలి. కాబట్టి ఫైనల్ కంక్లూజన్ ఏంటనంటే, ముగింపు ఏంటనంటే, దేవుడొక్కడే అన్న మాట సరైందే. మరియు ముగ్గురిలోనూ దైవత్వం ఉన్నది అన్న మాట కూడా సరైందే. జాగ్రత్తగా గమనించాలి. దేవుడొక్కడే అన్న మాట కరెక్ట్. అలాగే ముగ్గురిలోనూ దైవత్వం ఉన్నది అన్న మాట కూడా కరెక్టే. బైబిల్ ప్రకారం, బైబిల్ వచనాల ప్రకారం కరెక్టే. అదేంటంటే అది ఎలా కుదురుద్ది? ముగ్గురు దేవుళ్ళా, ఒక దేవుడా, ఏదో ఒకటి ఏదో తేల్చేయండి అని అలా మాట్లాడకూడదు. బైబిల్‌లో ఉన్న అర్థం ఏంటో, దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏంటో అది మనం గమనించి ముందుకెళ్లాల్సిన అవసరత ఉందన్నమాట. అదే సమయంలో ఇంకోటి, అన్యుల దృష్టిలో యేసుక్రీస్తు క్రైస్తవులకు దేవుడు గనుక, దేవత్వం అనేటువంటి ఈ అంశాన్ని అన్యుల మధ్య అనవసరంగా లేవనెత్తి, వారిని గందరగోళానికి గురి చేయటం మంచిది కాదు అని మాకు తోస్తుంది. మీకు అర్థమవుతుందండి? బయట ఉన్నటువంటి హిందూ సమాజానికి గాని, ఇతరులకు గాని అసలు యెహోవా అనే పేరే తెలీదు. వాళ్ళకి తెలిసిన పేరేంటంటే యేసుప్రభు పేరే తెలుసు. చాలామంది మతశాఖల వారికి కూడా యేసుప్రభు పేరు తెలుసు. యెహోవా పేరు కూడా చాలా మందికి తెలీదండి. చాలా మందికి అర్థం కాదండి. కాబట్టి వాళ్ళ ముగ్గురు ఒకరే అనుకుంటున్నారు చాలామంది మతశాఖోళ్ళు. ఇప్పుడు అలాగ అన్యులు కొద్దిమంది ఉన్నప్పుడు, విగ్రహారాధకులు కొద్దిమంది ఉన్నప్పుడు వారి మధ్య మళ్ళీ ఈ దేవత్వం అనే టాపిక్ చెప్పి, వాళ్ళు యేసుప్రభుని దేవుడు అనుకుంటున్నారో, ఆయన ఒక్కడే అనుకుంటున్నారో, యెహోవా అనే పేరే తెలీదు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ యేసుప్రభు ఇంకొక ఆయనకి లోబడుతున్నాడు, ఆయన యెహోవా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చామనుకోండి, ఆళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు. కాబట్టి గందరగోళం గురవుతారు. కాబట్టి నో యువర్ ఆడియన్స్ అని ఒక పాయింట్ ఉంటదనమాట అండి. వాక్యాన్ని చెప్పేవారందరూ కూడా, బైబిల్ విషయాలు మాట్లాడేవారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నో యువర్ ఆడియన్స్ అంటే మనం ఎవరికి వాక్యం చెప్తున్నాం, ఎవరి మధ్య దేవుని మాటలు చెప్తున్నాం, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకొని, ఎక్కడ, ఎవరి మధ్య ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. దానికి మించి మనం మాట్లాడకూడదు. అది మనం గమనించాలనమాట అండి. ఇది బైబిల్ స్కూల్ గాబట్టి, ఇది 2 ఇయర్స్ బైబిల్ కోర్స్ గాబట్టి, ఇక్కడ జాయిన్ అయిన వారందరూ కూడా క్రీస్తు సంఘ సభ్యులు గాబట్టి, మీ అందరికీ కూడా ఈ విషయాలు చెప్తున్నాం గానీ, మేము బయటికెళ్ళినప్పుడు లేదా అన్యుల మధ్యకెళ్ళినప్పుడు ఈ విషయాలేం మాట్లాడము. అది మీరందరూ కూడా గమనించాల్సిన అవసరత ఉందనమాట అండి. ఇంకా మనం చూసినప్పుడు విద్యా విహీనులు, అస్థిరులైన వారి మధ్య కూడా ఈ దేవత్వం అనేటువంటి ఈ అంశాన్ని గూర్చి వాదాలు పెట్టుకొనుట మంచిది కాదు. జాగ్రత్తగా గమనించాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
16 2 పేతురు 3:16 చెప్పాడు. విద్యా విహీనులకి అంటే చదువు లేనటువంటి వారికి, అస్థిరులకి అంటే స్థిరత్వం లేనటువంటి వారికి, చదువు అంటే మళ్ళీ ఇక్కడ ఏదో భౌతిక సంబంధం చదువు అనుకుంటారేమో, అది కాదు. ఆత్మ సంబంధమైన విద్య, ఆత్మ సంబంధమైన జ్ఞానము ఇది లేనటువంటి వారికి, అస్థిరులుగా ఉన్న వారికి అంటే ఒకసారి ఒక మాట మీద, ఇంకోసారి ఇంకో మాట మీద ఉంటారు వాళ్ళు. ఒకే మాట మీద ఉండరు ఆళ్ళు. ఇలా అస్థిరులైన వారికి ఎవడేం చెప్పండా చెప్పేస్తారు. అటు ఇటు గాలికి కొట్టుకొని పోయేటువంటి వ్యక్తులుగా ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారి మధ్య ఈ దేవత్వం అనేటువంటి అంశాన్ని గురించి మనం వాదాలు పెట్టుకోకూడదు. వాదాలు పెట్టుకోకూడదు. తిమోతి రాసిన 2 పత్రిక 2 అధ్యాయము 23-26 వచనాల్లో 2 తిమోతి 2, 23, 26 వచనాల్లో దేనికి పనికిరానటువంటి వివాదాలతో కూడుకున్నటువంటి ఈ వాదాల్ని మీరు పెట్టుకోవద్దు. వాదాలు పెట్టుకోవద్దని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం ఏం చేయాలనంటే మనకు అర్థమైన విషయాన్ని ఇతరులకు ప్రేమతో చెప్పాలి. వారు అర్థం చేసుకోగలిగితే మంచిది. లేదా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా వాక్యాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు ఇక వారిని వదిలివేయడం మంచిది. అంతే తప్ప వారితో గొడవలెట్టుకోవడం, వారి గురించి యూట్యూబ్‌లో వీడియోలు చేయడం, ఇదిగో ఆడెలాంటోడు, ఈడెలాంటోడు, ఇది ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడని అతన్ని దూషించడం, మళ్ళీ అతను ఊరుకోకుండా మళ్ళీ మన మీద రివర్స్‌లో మళ్ళీ వీడియో చేసి మళ్ళీ యూట్యూబ్‌లో పెట్టడం. ఇలా గొడవలు పెట్టుకోవడం వల్ల అన్యుల మధ్య దేవుని నామం అవమానపరచబడుతుందే తప్ప, డిబేట్‌లు పెట్టుకోవడం వల్ల, గొడవలు పెట్టుకోవడం వల్ల దేవుని నామానికి అవమానమే కలుగుతుంది తప్ప, అది ఒక ఫలితాన్ని తీసుకురాదు. ఒకవేళ నేను ఏదైతే వాక్యాన్ని అర్థం చేసుకున్నానో, అది మీకు అర్థం కాకపోతే మనిద్దరం వ్యక్తిగతంగా కూర్చుందాం. మనిద్దరం వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం. ఒకవేళ నేను సరి చేసుకోవాలంటే నేను సరి చేసుకుంటాను. మీరు సరి చేసుకోవాలంటే మీరు సరి చేసుకోండి. ఇద్దరం కలిసి ఒక ఏకాభిప్రాయానికొస్తే సరిపోతుంది. అంతే తప్ప మీకు ఈ విషయం తెలీదా? మీరిలా అనుకుంటారా? మీరు అబద్ధ బోధకులు, మీరది, మీరిది అని జెప్పేసి ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల, కొట్టుకోవడం వల్ల ఇలా ఇబ్బందులు దేవుని నామానికి అవమానమే తప్ప ఇంక ఉపయోగం ఏమున్నది? ఇక్కడ మనం గమనించి వాదాలు పెట్టుకోకూడదు. దెబ్బలాటలేసుకోకూడదు. డిబేట్‌లు పెట్టుకోకూడదు. ఇవన్నీ పనికిమాలిన విషయాలు. మనకు అనవసరమైన విషయాలు. మన విశ్వాసాన్ని మనం నమ్మిన దాన్ని, మనకర్థమైన దాన్ని మనం చెప్దాం. వింటే ఓకే. వినకపోతే ఓకే. మనం చేయగలిగిందేమీ లేదు. మనమైతే ప్రేమపూర్వకంగా, వ్యక్తిగతంగా కలుసుకొని, కూర్చొని చర్చించి, ఎవరు మార్చుకోవాలో వారు మార్చుకుందాం. అంతే తప్ప దాని గురించి గొడవలు పెట్టుకోవడం, దెబ్బలాటలు పెట్టుకోవడం మంచిది కాదు. అది మనం గమనించాలి. రోమపత్రిక 14 అధ్యాయం 1 వచనంలో కూడా ఆ సంగతి తెలియజేశాడు. కాబట్టి మనము ఈ యొక్క వివాదాలు, వాదాలు పెట్టుకోకూడదు. కాబట్టి ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్కలా ఉంటది. అది మనం గమనించాలి. చివరగా మనం చూసినప్పుడు, ముగింపు మాట మనం ఆలోచన చేసినప్పుడు, ఈ దేవత్వాన్ని గూర్చి ఎక్కడ ఏ స్థాయి వారికి ఎలా చెప్పాలో మొదట గ్రహించి మాట్లాడవలెను. సరైన అవగాహన లేని యెడల అంటే మనకే సందేహాలు ఉన్న యెడల మౌనంగా ఉండడం మంచిది. కాబట్టి మేము వాక్యం ద్వారా అర్థం చేసుకున్నదే మీకు తెలియజేసాం. అంతే తప్ప మేమే కరెక్టు, మాకే జ్ఞానం ఉంది, అందరూ మేము చెప్పినట్లే నడుచుకోవాలి అనే ఉద్దేశ్యం కాదు. కాబట్టి ఏదైనా అభిప్రాయ భేదాలు, అనుమానాలు ఉన్న యెడల మాతో పంచుకొని మాకు సహకరించాలని మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా ఈ దేవత్వాన్ని గురించి ఓపికగా వాక్యం అనే మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ అందరిని హెచ్చరించుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. వందనములు. వద్దాను బ్రదర్. వందనాలండి. వందనాలు బ్రదర్, బాగా చెప్పారు. బ్రదర్. సందేహాలు ఉంటే అడగొచ్చండి. సురేష్ గారు చెప్పినట్టుగా ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. ఎవరికి సందేహాలు లేవండి. నాకంతా క్లియర్గా ఉంది కదా. చక్కగా చెప్పారు బ్రదర్. ఓకే, అయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన
ఇందాక అటెండెన్స్ చెప్పలేని వాళ్ళు ఒకసారి అటెండెన్స్ చెప్పండి, అది తీసుకొని క్లోజింగ్ ప్రే చేసి. బాగా మరి అటెండెన్స్ లేట్ జాయిన్. ఓకే, మీ నెంబర్ ఎంత? 19 20. ఓకే, ఎంత సమయం జాయిన్ అయ్యి ఫోన్ చేస్తున్నాము. ఎవరండి? సంతోష్ రాణి కూడా జాయిన్ అయ్యిందా? ఓకే ఓకే. నెంబర్ 16 బ్రదర్. ఓకే అండి, తీసుకోండి. రైట్. ఓకే నంబర్ 27 అండి. 27 పేరండి? నా పేరు ప్రభుదాస్ అండి. ప్రభుదేశ్ ఆల్రెడీ తీసుకున్నా అండి. ఓకే ఓకే. అన్నా నోవా 24. 24 మీదా? ఆల్రెడీ ఎవరో చెప్పారు. 24 అన్న అన్నా. 26 విమల. 26. ఓకే, సరే, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి సహోదరి సత్యశీల్ గారిని ముగింపు ప్రార్థన చేయవలసింది. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఆయన నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, మరి ఇంతవరకు కూడా మీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకునడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, ఈ పరిశుద్ధ లేఖనాల జ్ఞానాన్ని బట్టి నాయన మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, మరెక్కువగా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ, నేర్చుకుంటూ, జ్ఞాపకం పెట్టుకుంటూ, వాక్యానుసారంగా జీవిస్తూ, అనేకులకు సువార్తను ప్రకటిస్తూ నేను మీకు ఇష్టలుగా ఈ లోకంలో మేము ముందుకు కొనసాగలిగే భాగ్యాన్ని మా అందరికి దయచేయని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను మరి ఆన్లైన్ ద్వారా ఇలా వాక్యాన్ని నేర్పిస్తున్నటువంటి మరి తిరుమల వాలయంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం కొరకు, అలాగే నేను అక్కడ స్వార్థ పనిచేసేటువంటి సహోదరులు సురేష్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా మరి ఇలా అనేక మంది వాక్యాన్ని నేర్చుకుంటూ చక్కగా బలపడలాగున, ఈ 2 సంవత్సరాల కోర్సు చక్కగా పూర్తి చేయగలుగులాగున కావాల్సిన సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నాన్న, ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి స్థానిక సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి నాన్న. మాలో ఎవరికి ఏ అక్కర్లు ఉన్నవో, ఏ అవసరాలు ఉన్నవో, ఏ ఇబ్బందులు ఉన్నవో, మా ఆలోచనలు ఏమైనావో, మా ప్రయత్నాలు ఏమైనావో, మా కన్నీరు ఏమైనదో సమస్తం మీకు తెలుసును కనుక తగిన రీతిలో తగిన సహాయాన్ని మీ చిత్తానుసారంగా మాకు దయచేయమని మా అందరి హృదయాలు, మనసులు సంతోషంగా, ఆనందంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి తండ్రి. ఈ క్లాసులు ముగించుకొని నాయన మరి మేము ముందు కొనసాగలిగే భాగ్యం దయచేయండి నాయన. మరి ఉచితమైతే మరొకసారి మేము మరలా కలుసుకొని మరలా మీ యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అత్యంత వినయంతో బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.